మీకా గ్రంథములో నుండి 6వ అధ్యాయము. మీకా గ్రంథములో నుండి 6వ అధ్యాయము. మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము. కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి. ఈరోజు మనం ఆరాధ్యం ఉన్నటువంటి విషయాలు మనం చూసుకుందాం. ఈ ఆరాధ్యంలో కూడా దేవుడు ఇజ్రాయేల్ ప్రజల యొక్క స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. అదే 5వ అధ్యాయంలో కూడా యాక్చువల్గా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యముల గురించి ఖచ్చితంగా సూటుగానే దేవుడు 5వ అధ్యాయంలో వారితో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎక్కడ తప్పిపోయారు, ఏ విషయాల్లో వాళ్ళు దేవునికి విరోధంగా వాళ్ళు జీవించాలని దాని గురించి 5వ అధ్యాయంలో క్లియర్గా వారి యొక్క కార్యమును దేవుడు వేలెత్తి చూపించి మరీ మాట్లాడాడు. కానీ ఆ రాజ్యంకి వచ్చేసరికి దాదాపుగా సారాంశము అదే కంటిన్యూ అవుతుంది, కానీ ఇంకా కొంచెం ఆత్మ సంబంధంగా కొంచెం లోతుగా మనము ఆ దేవుడు వారితో మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. ఆ రాజ్యంలో కూడా దేవుడు వారిలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తున్నాడు. కానీ యాక్చువల్గా స్పెసిఫిక్గా వాళ్ళు ఏదో చేస్తున్నటువంటి క్రియలను వేలెత్తి చూపించకుండా అది దేవుణ్ణి తనని ఏ రీతిగా అది బాధించింది అన్న దాని గురించి జనరల్ తనకు అనిపించినటువంటి ఫీలింగ్స్ని, దేవుడు పడుతున్నటువంటి ఇబ్బందిని దేవుడు ఓ రకంగా దాని మనసులో ఉన్నటువంటి ఒక ఆలోచనని, ఆవేదనని దేవుడు వ్యక్తపరచిన బైబిల్ మనం చూస్తాం. స్పెసిఫిక్గా వాళ్ళు ఏం చేశారు, మీరు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాలని దేవుడు వేలెత్తి చూపించట్లేదు. స్పెసిఫిక్గా మీరు ఇది అని దేవుడు ఏమి అనట్లేదు. 5వ అధ్యాయంలో అయితే దేవుడు ప్రతిదలా మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఆ రాజ్యంలో దేవుడు అలా మాట్లాడకుండా దేవుడు ఏంటంటే యాక్చువల్గా ఆయన వాళ్ళ యొక్క క్రియలను బట్టి ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడు, ఎలా భావిస్తున్నాడు, ఆయన ఎలా బాధించింది ఆ కార్యం అన్న దాని గురించి ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళు చేసిన కార్యం గురించి కంటే అది తనని ఏ రీతిగా బాధించిందన్న దాని గురించే దేవుడు ఇక్కడ 6 రాజ్యాలు మాట్లాడడం మనం చూస్తాం. ఓ రకంగా చెప్పాలంటే దేవుడు తన మనసులో అటువంటి విషయాలను దేవుడు పంచుకున్నాడని చెప్పచ్చు. వాళ్ళు ఏం చేశారో దాన్ని నేను చూశాను అని వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాలను పాయింట్అవుట్ చేయట్లేదు ఇక్కడ. ఎందుకంటే 5వ అధ్యాయంలో చూస్తే వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాలను దేవుడు ప్రతిదీ కూడా పాయింట్అవుట్ చేస్తూ మీరు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు దేవుడు చెప్పుకొచ్చాడు. ఆ రాజ్యంలో కొంచెం అలా చాలా క్లుప్తంగా మాట్లాడతాడు, కానీ ఓ రకంగా అన్నిటిని ఏమనుకుంటానంటే దేవుడు వారు చేస్తున్న కార్యాలను దాటి ఇంకా కొంచెం ఉన్నతంగా దేవుడు వారితో మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. 5వ అధ్యాయంలో వారు చేసిన ప్రతి కార్యం దేవుడు వేలెత్తి చూపించాడు. ఓ రకంగా చెప్పండి వాళ్ళ క్రియల ముందు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఆ రాజ్యానికి వచ్చేసరికి యాక్చువల్గా జస్ట్ మీ క్రియల వల్ల అలా మాట్లాడాడు, కానీ దేవుడికి తనది ఎలా బాధించిందన్న దాని గురించి దేవుడు మనసు ఉన్నటువంటి విషయాలను తనలో ఇంకో రకంగా చెప్పిన తనలో ఆవేదన మాత్రం జనరల్గా పంచుకుంటున్నాడు. వారి క్రియ గురించి మాట్లాడుకున్నాని వారు చేసినటువంటి కార్యాలను బట్టి ఆయన బాధించిందన్న విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి 5వ అధ్యాయంలో ఆయన ప్రతి క్రియ గురించి వేలెత్తి చూపించి మాట్లాడిన దానికంటే ఆ రాజ్యంలో ఆయన స్పెసిఫిక్గా ఈ కార్యము అని మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇంకా నడితే 5వ అధ్యాయం కంటే ఆ రాజ్యంలో దేవుడు ఇంకా లోతుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే 5వ అధ్యాయంలో ఏమో ఆయన కనబడినటువంటి కార్యము, వాళ్ళు చేసినటువంటి కార్యం ఆయన ఏదైతే చూశాడో దాని గురించి మాట్లాడాడు 5వ అధ్యాయంలో. కానీ ఆ రాజ్యంలో ఆయన ఏం చూశాడో దాని గురించి ఆయన మాట్లాడకుండా ఆయనకి ఏమనిపించింది, తనని ఎంతగా అది బాధించిందన్న దాని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. ఇది ఇంకా లోతైంది అంటారు. ఎందుకంటే దేవుడు వారు ఏదో ఆ కార్యం చేశారు కాబట్టి ఆ కార్యాన్ని బట్టి నాకు బాధ అనిపించింది అన్న స్టేజ్ని దాటేసి ఒక రకంగా చెప్పాలంటే ఇంకా 5వ అధ్యాయం కంటే ఆ రాజ్యం దేవుడు ఇంకా ఎక్కువ తను ఎంతగా అది బాధించిందో తన బాధను దేవుడు పంచుకుంటున్నాడు. అయితే మొదటి 2 వచ్చిన మనం చూస్తే దేవుడు అక్కడ మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడము. ఇక్కడ చూడండి దేవుడు వ్యాజ్యము గురించి మాట్లాడుతున్నాడు 2 సార్లు, అక్కడ 3 సార్లు దేవుడు వ్యాజ్యం అన్న మాట అంటాడు. మీకు నాకు మధ్యన వ్యాజ్యము కలదు అంటున్నాడు. అంటే రకంగా ఇక్కడ దేవుడు కూడా ఎలా మాట్లాడుతుంటే ఒక కోర్టు లాంటి ఒక సందర్భం ఉంటే కనుక ఆ కోర్టులో దేవుడు ఒక పక్షాన్ని నిలబడి వాళ్ళు చేసిన కార్యాలను బట్టి మీకు నాకు మధ్య ఉన్నటువంటి గొడవ గురించి దాన్ని రిజాల్వ్ చేసుకోవడం గురించి, దాన్ని సాల్వ్ చేసుకోవడం గురించి, దానికి ఒక పరిష్కారాన్ని చూపించడం గురించి దేవుడు మాట్లాడుతుంటున్నాడు. మీకు నాకు మధ్యన ఒక వ్యాజ్యము ఉంది అని మాట్లాడుతూ మీకు నాకు మధ్యన ప్రాబ్లం ఉంది అంటున్నాడు. ఇప్పుడు చూడండి
ఇజ్రాయెల్ ప్రజలు అంత దిగజారిపోయారంటే దేవునికి వాళ్ళకి మధ్యన ప్రాబ్లం అన్న విషయం కూడా వాళ్ళు కనీసం గుర్తించలేని స్థితిలో వాళ్ళు యాక్చువల్గా ఉన్నారు. అన్నం దేవుడు స్పెసిఫిక్గా మాట్లాడుతూ మీకు నాకు మధ్యన ఒక వ్యాజ్యం ఉంది. ఇప్పుడు చూడండి, ఆ మాట యాక్చువల్గా మనుషులను అమితముగా ప్రేమించేటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట అది. మీకు నాకు మధ్యన ఒక వ్యాజ్యం ఉంది అని మాటతో దాన్ని తీర్చుకోవడం గురించి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. వ్యాజ్యము అని దేవుడు అన్నాడు కాబట్టి వాళ్ళు చేసిన కార్యం బట్టి వ్యతిరేకంగా నిలబడి వాళ్ళని ఏదో ఓడించే ప్రయత్నం దేవుడు యాక్చువల్గా చేయట్లేదు. దేవుడు మాట్లాడడం వ్యాజ్యం అన్నాడు. ఒక వ్యాజ్యం అంటే ఒక కోర్టు లాంటి ఒక సందర్భం అనుకుందాం. కోర్టులో దేవుడు ఒక పక్షం అయితే మనుషులు ఇంకొక పక్షం అనుకుందాం. జనరల్ కోర్ట్స్ ఎలా జరుగుతుందంటే ఒకరిపైన ఇంకొకరు విజయం పొందుకోవడానికి ప్రయత్నము చేస్తారు. జనరల్ కోర్టులో వ్యాజ్యం అన్నప్పుడు ఆ వ్యాజ్యం గెలవడానికి ప్రయత్నం చేస్తాం నార్మల్గా అయితే. ఇక్కడ దేవుడు వ్యాజ్యము అన్న పదం వాడుతున్నాడు, కానీ దేవుడు యాక్చువల్గా ఇజ్రాయెల్ ప్రజలను ఓడించే ప్రయత్నం చేయట్లేదు. ఆ వ్యాజ్యము ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను సంపాదించుకునే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. దేవుడు వ్యాజ్యం అన్నాడు. వ్యాజ్యం అంటే అర్థం బేసిక్ గొడవ అని చెప్తున్నాడు. మీకు నాకు మధ్యన గొడవ ఉంది అంటున్నాడు దేవుడు. అలాగని ఇప్పుడు ఆ గొడవ గురించి వాళ్ళు ఏదైతే వాళ్ళనే తప్పు ఉంది, నాలో ఏమి లేదని వాళ్ళలో ఉన్నటువంటి కార్యం వీళ్ళకి చూపించి తాను నిర్దోషని వాళ్ళే దోషని ప్రూవ్ చేసుకోవడానికి దేవుడు ఇక్కడ ఏమి వ్యాజ్యం అంటలేదు. ఇక్కడ దేవుడు యాక్చువల్ వ్యాజ్యం అని మాట్లాడుతాడు, కానీ దేవుడు యాక్చువల్ ఏం చెప్తాడంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే వ్యాజ్యంలో వారిని ఇంకా నిందించి మీరు న్యాయంగా మీరు శిక్షకి మీరు పాత్రులు అర్హులు అని రుజువుపరచడానికి వ్యాజ్యం అంటలేదు దేవుడు ఇక్కడ. వారిని యాక్చువల్గా దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, దేవుని యొక్క సదుద్దేశం ఏంటంటే ఈ వ్యాజ్యము ద్వారా వారిని సంపాదించుకోవాలనేటువంటి తలంపుతో దేవుడు వ్యాజ్యం ఆడుతున్నాడు. అలా మాడుతా అంటున్నాడు, మీకు నాకు మధ్యన వ్యాజ్యం ఉందని మాడుతా అంటున్నాడు. దీనికి సాక్ష్యముగా దేవుడు పర్వతాలను పిలుస్తున్నాడు. దేవుడు పర్వతాలను పిలుస్తున్నాడు ఎందుకంటే అవి సాక్ష్యముగా దేవుడు పర్వతాలను సాక్ష్యముగా పెట్టాడని బైబిల్ మనం ఇక్కడ చూస్తున్నాం. అలా మాడుతూ కావాలంటే నేను ఒకటి చెప్తాను, నాకు ఎక్కడ అన్యాయం జరిగిందన్న విషయాన్ని నేను తెలియజేస్తాను, వీలైతే మీ దగ్గర ఆన్సర్ ఉంటే కనుక మీరు నాకు చెప్పండి అంటున్నాడు దేవుడు. కూర్చోండి, చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం ప్రతి సమస్తంలో న్యాయం తీర్చేటువంటి దేవుడు ఆయన ఒక రకంగా చెప్పండి బోన్లో నిలబడినట్టు నిలబడి నాకు న్యాయం జరగాలి అంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు చూడండి, అక్కడ దేవుడు ఎంత తగ్గించుకున్నాడో ఇజ్రాయెల్ ప్రజల దగ్గర ఎంతగా తగ్గించుకున్నాడో మనకు అర్థమవుతుంది. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఎంతగా కోరుకున్నాడో మనకు అర్థమవుతుంది. అక్కడ ఏం దేవుడు సైలెంట్గా తీర్చేసి మామూలు కూర్చొని పోవచ్చు. దేవుడు ఎవ్వరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం యాక్చువల్ దేవునికి అయితే లేదు. వాళ్ళు ఏదైనా చేస్తే దేవుడు పనిష్ చేసేసి దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా దేవుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు ఇలా చేశానంటే అని దేవుడు జవాబు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఎవరికి జవాబు చెప్పుకోవాల్సిన అవసరం యాక్చువల్ దేవునికి లేదు. కానీ ఇంక నువ్వు దేవుడు అన్నాడు, నాకు ఒక రకంగా నేను కోర్టులో కేసేసి అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీకు నాకు మధ్యన గొడవ ఉంది. నాకు గొడవ ఏంటంటే యాక్చువల్గా మీరు నాకు అన్యాయం చేస్తున్నారు, అందుకనే నేను మీకు నాకు మధ్యన వ్యాజ్యం ఒకటి ఉంది, దానికి పర్వతములే సాక్ష్యములు అని మాట్లాడుతున్నాడు. దీనికి మీరు ఆన్సర్ చేయండి వీలైతే అంటున్నాడు దేవుడు. అంటే నేను ఒకటి చెప్తున్నాను, ఒక పాయింట్ చెప్తున్నాను, నేను చెప్పింది తప్పు అయితే కనుక మీరు మాట్లాడి నేను చెప్పింది తప్పు అని మీరు ప్రూవ్ చేయండి. నాకు ఏదైతే అనిపిస్తుందని నేను చెప్తున్నానో అది ఒకవేళ నిజంగా తప్పు అయితే కనుక, నేను అనుకుంటుంది తప్పు అయితే కనుక అదేంటో మీరు మాట్లాడి నాకు జవాబు చెప్పి దాన్ని ఏంటో నాకు వేలెత్తి చూపించినట్టుగా దేవుడు ఇక్కడ యాక్చువల్గా మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ పర్వతంలో దేవుడు సాక్ష్యంగా పెడుతున్నాడు. అలా పెడతా అంటున్నాడు. చూడండి, 3వ వచనం చదువుకుందాం. వ్యాజ్యము ఆలకించండి అంటున్నాడు. ఇప్పుడు చదువుకుందాం 3వ వచనం. నా జనులారా, నేను మీకేమి చేసి తిని మిమ్మును ఎలాగో ఆయాసపరిచి తిని అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని మిమ్మల్ని నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించి తిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బేయేరు కుమారుడైన బేలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాగు వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనుడి. చాలా ఇక్కడ చూడండి, 3వ వచనం దేవుడు మాట్లాడుతున్నాడు. నా జనులారా, నేను మీకేమి చేసేతని మిమ్మల్ని ఎలాగూ ఆయాసపరిచేతని అది నాతో చెప్పుడి. చూడండి, దేవుడు నిజంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు నిజంగా ఆన్సర్ కూడా దేవుడు కోరుతున్నాడు. అంటే చూడండి, అక్కడ దేవుడు నిజంగా చూడండి ఇజ్రాయెల్ ప్రజలు అంతగా ప్రేమిస్తున్నాడంటే, ఒక ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు యాక్చువల్గా గొప్పవాడు అయినప్పటికీ కూడా దేవుడి పైన ఇజ్రాయెల్ ప్రజలు ప్రతిసారి ఆధారపడుతూ జీవించాల్సి వచ్చినా సరే దేవుడే ప్రతిసారి వారి జీవితంలో మేలు జరిగిస్తూ దేవునికి వాళ్ళు రుణపడి ఉండాల్సినటువంటి స్థితిలో వాళ్ళు యాక్చువల్ ఉంటుండగా వాళ్ళంట దేవుని విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఆయాసపడుతున్నారంట. అంటే ఆయాసపడిన అర్థం ఏంటంటే వాళ్ళు రకంగా విసిగిపోయారని చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దేవుని ఎడల భక్తిని కనపరచడానికి
లేదంటే దేవుడు చెప్పిన కార్యం చేసే విషయంలో వాళ్ళకి నీరసం వచ్చేస్తుందంట వాళ్ళకి. అందుకని దేవుడు అన్నాడు, మీరు ఇంతలాగా నా విషయంలో మీరు టైర్డ్ అయిపోవడానికి, నేను ఇన్ని కార్యాలు నేను చేస్తున్నాను, ఎక్కడ నేను విసిగించేసాను మీరు నాకు ఆన్సర్ చేయండి. నేను ఎంతగా మిమ్మల్ని విసిగించాను, ఎక్కడ మిమ్మల్ని ఆయాసపరిచాను, ఎక్కడ మీకు నేను ఇబ్బంది పెట్టాను, మీరు నాకు దాని ఆన్సరు చేయండి. అంటే ఒక రకంగా దేవుడు ఎలా ఫీల్ అయ్యాడంటే, వాళ్ళు కొన్ని కార్యాలు చేయకపోవడాన్ని బట్టి, దేవుడు ఆశించినట్లుగా వాళ్ళు జీవించకపోవడాన్ని బట్టి దేవుడు ఎలా ఫీల్ అయ్యాడో ఒకసారి ఆలోచించండి. అందుకని నన్ను చూడండి, ఇక్కడ మొదట్లో చెప్పిన చూస్తారు, దేవుడు ఇక్కడ యాక్చువల్గా మీరు ఇది చేశారు అది చేశారు అని దేవుడు ఆయనే వన్ సైడ్ మాడుకుంటూ వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఆయన యాక్చువల్ వాళ్ళ నుండి జవాబు అనుకుంటే దేవుడు కోరుతున్నాడు. అలా దేవుడు కోరుతూ అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎక్కడ ఆయాసపరిచానో మీరు నాకు చెప్పండి యాక్చువల్గా. అంటే రొక్క నేను కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కాబట్టి మీరు విసిగిపోయారు అనుకుంటే కనుక, మీరు చెప్పినట్టు మీరు చేయకపోవడానికి కారణం బహుశా కనుక మీరు విసిగిపోయి ఉంటే, దేన్ని బట్టి విసిగిపోయారో, ఏ కార్యాన్ని బట్టి నేను మీకు విడుదల కలిగించాను, దేన్ని బట్టి మీకు ఆయాసం వచ్చిందో మీరు నాకు తెలియజేయండి అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకు ఆ మాట ఎందుకు అన్నాడు దేవుడు? ఎందుకు అలా ఫీల్ అయ్యాడు? వాళ్ళు యాక్చువల్ చూస్తే వాళ్ళు పేదవాళ్ళకి అన్యాయం చేస్తున్నారు, అన్యాయమైన తీర్పులు తీరుస్తున్నారు, ఇలా చాలా చేస్తారు, వ్యాపార పరంగా ఇలా చాలా రకాల అన్యాయం చేస్తూ వచ్చారు, బలహీనల్ని అంచివేస్తున్నారు. అవన్నీ మనం చూసాం. కానీ ఇప్పుడు దేవుడు ఎలా ఫీల్ అయ్యాడు తెలుసా? వాళ్ళు ప్రజలను అంచివేస్తుంటే దేవుడు ఎలా ఫీల్ అంటే, నేను ఎక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టానో మీరు నాకు చెప్పండి, నా విషయం వస్తే మీరు ఎందుకు ఆయాసపడిపోతున్నారు అంటే అర్థం ఏంటంటే, ఒక రకంగా అన్ని యాక్టివిటీస్ అన్నీ బాగానే చేస్తున్నారు, కానీ ఆత్మ విషయాలకు వచ్చేసరి మాత్రం చాలా డల్గా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది, మీరు ఇలా చేశారు ఇలా చేయట్లేదు అని క్రియ కోసం మాట్లాడదు ఇక్కడ. వరకు చెప్పి దేవుడు హృదయం కోసం మాట్లాడుతున్నాడు. ఇది ఇంకా లోతుంది అంటాను. మన అంతసేపు ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆయాసపరిచారంటే వాళ్ళు ఏం కార్యాలు చేయలేదని కాదు. ఇక్కడ మీకు తెలుసా, దేవుడిని ఆయాసపరిచయం అంటే అర్థం ఏంటంటే, నువ్వేదో కొన్ని చేయడం మానేసో కూడా దేవుడు నువ్వు ఆయాసపరిచమని కాదు. ఇక్కడ దేవుడు ఆయాసపడడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు కార్యం చేస్తున్నావు, కానీ నువ్వు మిగిలిన కార్యాలు ఎంత యాక్టివ్గా ఎంత ఇంట్రెస్ట్ నువ్వు చేస్తున్నావో, తీరా నా దగ్గరికి వస్తారు మాత్రము అంత చురుకుదనము, అంత సంతోషం, అంత ఆనందము నా విషయాల్లో నీకు కలుగుట లేదు. అది ప్రాబ్లం. అంటే నువ్వు చేస్తున్నావు, చేయడానికి ఏదో పేరుకి చేయాలి కాబట్టి అన్ని మెకానికల్గా, అంటే నామకార్థంగా చేసేసి అవగొట్టేద్దాం, చెయ్యాలి కాబట్టి తప్పదు కాబట్టి చాలా కాలం చేస్తున్నాం, ఇప్పుడు ఆపేస్తే బాగోదు కాబట్టి చేద్దాం అనుకుని చేసేస్తున్నారు తప్ప, మీరు యాక్చువల్ నిజంగా నా పైన ఉండే ఇంట్రెస్ట్ అయితే మీరు యాక్చువల్గా మీరు కార్యాలను ఏమీ చేయట్లేదు. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ తెలుసా. ఈ రోజుల్లో ఎంతసేపు క్రిస్టియన్స్ మనం ఏంటంటే, చాలా విషయాలు దేవుడు చేయమన్నాడు, చర్చికి వెళ్ళమన్నాడు వెళ్తున్నాం, దేవుడు కానుకమ్మన్నాడు ఇస్తున్నాం, దశమమ్మన్నాడు ఇస్తున్నాం, ఇలా చూస్తున్నాం. కానీ మీరు తెలుసా, దేవుడు దానికంటే లోతుగా ఆలోచిస్తాడు తెలుసా. దేవుడు దానికంటే లోతుగా ఆలోచిస్తాడు. క్రిస్టియన్స్ చాలామంది అక్కడ ఫెయిల్ అవుతారు. నేను ఇచ్చాను, నేను చేశాను, నేను వెళ్ళాను అంటాం. కానీ దేవుడు ఇక్కడ యాక్చువల్ రకం మాట్లాడుతున్నప్పుడు దేవుడు యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే వారు చేయడం గురించి కంటే వాళ్ళు చేస్తున్నటువంటి విధానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు తెలుసా, చేస్తున్న విధానం ఎంత ఇంపార్టెంట్ మీకు తెలుసా? ఎంతసేపు మనం ఏంటంటే ఎంతసేపు చేసామా లేదా మాత్రమే చూస్తున్నాం. నేను చర్చికి వెళ్ళాను, నేను ప్రార్థన చేశాను, ఇది చేశాను అది చేశాను అంటున్నాం. కానీ నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు యాక్చువల్ అయితే నువ్వు చేసావు లేదన్న దానికంటే దేవుడు నువ్వు ఎలాంటి మనస్తత్వంతో నువ్వు దాన్ని చేస్తున్నావు దేవుడు చూస్తాడు అక్కడ తెలుసా. నువ్వు చేసేటప్పుడు నువ్వు ఎంత సంతోషంగా కార్యం చేస్తున్నావు, నువ్వు చేసేటప్పుడు ఎంతగా ఉత్సాహంగా నువ్వు ఆ కార్యాన్ని చేస్తున్నావు. ఎంతసేపు ఏంటంటే సంఘ కాపురం శాంతి ఎంతసేపు దేవునికి ఇవ్వడం గురించి మాట్లాడుతున్నావు. కానీ దేవుడైతే ఉత్సాహంగా ఇచ్చేటువంటి వాడిని దేవుడు దీవిస్తున్నాడు తెలుసా, బలవంతంగా ఇచ్చేటువంటి వాడిని కాదు. అందుకే దేవుని విషయాలకు వచ్చేసరికి బలవంతం అనేటువంటిది ఆత్మీయ జీవితంలో పనిచేయదు. చర్చికి బలవంతంగా రప్పించుకోవడం కుదరదు, బలవంతంగా దశంబాలు కానులు ఇప్పించుకోవడం కుదరదు. మీకు నచ్చితే చేయొచ్చు, నచ్చకపోతే ఏం అవసరం లేదు. దాన్ని నేనేం డిమాండ్ చేసేంత అవసరం నాకైతే యాక్చువల్ లేదు, దేవునికి అంతకంటే యాక్చువల్గా లేదు. ఎందుకంటే దేవుడు ఎలా కోరుతాడంటే, బలవంతంగా కాదు నువ్వు చేసేదే కార్యమైనా సరే. నువ్వు బలవంతంగా పాటలు పాడొద్దు, బలవంతంగా చప్పట్లు కొట్టద్దు, బలవంతంగా నువ్వు ఆరాధించాలని ప్రయత్నం చేయొద్దు, బలవంతంగా చేతులెత్తని ప్రయత్నం చేయొద్దు. ఏదో తప్పదు కాబట్టి అని చెప్పేసి చర్చికి వెళ్ళడం కాదు. వాళ్ళు చేస్తున్నారు యాక్చువల్గా, కానీ ఒక రకంగా ఆయాసపరుచుంటే అర్థం ఏంటి, వాళ్ళు నీరసంగా చేస్తున్నారు ఆ పని. ఒక రకంగా దేవుడు ఎలా ఫీల్ అయ్యాడంటే, మిగిలినటువంటి కార్యాలన్నీ మీరు చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు, ఒక కార్యం చేయాలనుకుంటే దాని మీద చాలా యాక్టివ్గా మనసంతా పెట్టి చాలా సంతోషంగా కొన్ని కార్యాలు మీరు చేస్తున్నారు. కానీ నా విషయాలకు వచ్చేసరి మాత్రము మీరు ఎందుకో కానీ చాలా నీరసంగా తప్పదన్నట్లుగా చాలా బలహీనంగా మీరు దాన్ని చేస్తున్నారు. దేవుడు యాక్చువల్గా అయితే చాలా చోట్ల నేను చేస్తానని చెప్తాను కాబట్టి మీకు సింపుల్ చెప్పేస్తాను. అలా చేసేటప్పుడు దేవుడు యాక్చువల్ లిటరల్గా దాన్ని దేవుడు వద్దనే చెప్తాడు తెలుసా. అది ఏదైనా సరే కావచ్చు, తప్పదు అన్నట్లు కనుక ఏదన్నా చేస్తుంటే కనుక మనుష్యులు
దేవుడు లిటరల్గా నాకు అది అవసరమే లేదంటాడు దేవుడు, తెలుసా? ఇమ్మని చెప్పినటువంటి దేవుడే నాకు అలాగైతే అవసరం లేదని చెప్తాడు దేవుడు. ఎందుకంటే నువ్వు చేస్తున్నావు, నువ్వు చేసావు కాబట్టి మనుషులు చూస్తున్నారు, మనుషులు చూసారు కాబట్టి నువ్వు చేసావు అని నేను మెచ్చుకున్నాను మనుషులు. కానీ దేవుడైతే అంతకంటే లోతుగా దేవుడు ఆలోచిస్తాడు. దేవుడు నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి మనస్తత్వంతో వస్తున్నావు, ఎలాంటి హృదయంతో నువ్వు వస్తున్నావు, ఎలాంటి ఆలోచనతో వస్తున్నావు అంటాను. దేవుడు అంత లోతుగా ఆలోచిస్తాడు విషయాలు, తెలుసు. కార్యములు చేసేటప్పుడు దేవుడు అంత లోతుగా ఆలోచిస్తాడు. అందుకే అంటాను, మనం ఎంతసేపు పాటలు పాడతాం, నేను చప్పట్లు కొట్టాను, నేను గట్టిగా నోరు చేస్తే పాడాను, నేను దేవునికి ఇచ్చాను, నేను చర్చకొచ్చాను, దానికంటే లోతుగా మీరు ఆలోచించాలి. లేదనుకుంటే మీరు ఏదో చేస్తున్నాం అని కనుక మీరు అనుకుంటే మీరు సంతృప్తి చెందొచ్చేమో, కానీ దేవుడు ఎగ్జాక్ట్ ఇలాగనే మాడతాడు, తెలుసా? మీరు ఎంత డల్గా చేయడానికి కారణం ఏంటి అంటే నేనేమన్నా మీకు బడ్డనిగా మారిపోయాను అన్నట్టు దేవుడు ఇక్కడ ఓ రకంగా చెప్పాలంటే, నేను మీ మీద అనవసరమైన భారం నేను అని పెట్టానా? సమాజంలో కూడుకుని నేను చెప్పినప్పుడు నేను అనవసరమైన భారం మీ మీద పెట్టానా? మీరు కాను దశంభాగం నా మందిరం తీసుకుండండి, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు దీన్ని మీరు చేయండి అని నేను చెప్పినప్పుడు మీ మీద అధిక భారాన్ని మోపడని, నేను ఆర్థికంగా మీ మీద భారాన్ని మోపడని నేను కార్యం చెప్పానా? నేను చెప్పింది ఏదైనా సరే మీకు నిజంగా భారముగా ఉందా? ఎందుకంత నీరసంగా మీరు కార్యాలని చేస్తున్నారు? ఇక్కడ స్పెసిఫిక్ దేవుడు ఈ కార్యం అంటలేదు, కానీ మీరు చాలా ఇబ్బందిగా మీరు చేస్తున్నారు ఆ కార్యాలని. ఎందుకు అలా చేస్తున్నారా? దేన్ని బట్టి మీకు ఇబ్బంది వచ్చిందో మీరు నాకు చెప్పండి అంటున్నాడు దేవుడు. అంటే ఓ రకంగా దేవుని వైపు దేవుడు ఆలోచించుకున్నప్పుడు దేవునికి ఏమనిపించిందంటే, నేనైతే ఎక్కడ వీరి విషయం నేను ఎక్కడ అన్యాయం అయితే వీరికి చేయలేదు, ఎక్కడ అనవసరమైన బాధ అయితే నేను పెట్టలేదు, వీళ్ళకి అనవసరమైన భారం ఎక్కడ వీళ్ళ మీద నేను మోపలేదు. కానీ ఎందుకో కానీ వీళ్ళు ఇంకా నీరసంగానే చేస్తున్నారు. అసలు ప్రాబ్లం ఏంటి? ఏదైనా ఉంటే మీరు నాకు చెప్పండి అంటున్నాడు దేవుడు. అలాగే మాట అక్కడ అంటున్నాడు 3వ వచనంలోనే, నేను మీకేమి చేసేతని, మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచేతని, అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశంలో నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించి. ఒకసారి చూడండి, ఆయాసపడ్డం గురించి ఇంకొక మాట చూద్దాం. బైబిల్లో వేరే చోట ఎగ్జాక్ట్ ఇలాగనే యెషయా కూడా మాడతాడు, యెషయా గ్రంథంలో కూడా దేవుడు మాడతాడు. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ఉంటుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో, అది చూసుకొని ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 22వ వచనం చదువుతాను. యెషయా గ్రంథం 43 22వ వచనం నుండి చదువుకుందాం. యాకోబు, నీవు నాకు మొర్రపెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను గనపరచలేదు. నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంతము పెట్టలేదు. నైవేద్యం నేను చేయమని కానీ తెమ్మని నేను నిన్ను బలవంత పెట్టలేదు. ధూపము వేయవలనని నేను నిన్ను విసిగించలేదు. ధూపం వేయాలని కూడా నేను విసిగించలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు. నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే కదా. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపరిచితివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. చాలా ఇక్కడ చూడండి, దేవుడు మాట్లాడతాడు, అంటున్నాడు, నువ్వు చేసేటువంటి కార్యాల్లో నువ్వు చాలా నీరసంగా చేస్తున్నావు. నేను ఎక్కడ ఏ విషయంలో ఇది తెమ్మని అది తెమ్మని నేను ఎక్కడ నేను బలవంతం అయితే నేను నిన్ను చేయలేదు. నువ్వు కొన్ని చేసి ఉంటావేమో, కానీ నేనైతే ఇప్పుడు లైఫ్లో ఎప్పుడు కూడా నేనైతే నేను బలవంతం అయితే చేయమని నేను ఎప్పుడు కూడా చెయ్యమని బలవంతం పెట్టలేదు. నువ్వన్నీ చేస్తున్నావు, క్షమాపణ నిమిత్తం దహన బలులు తీసుకొస్తున్నావు, ఇంకేంటుండొచ్చు, ధూపం అర్పిస్తున్నావు, రకరకాల కార్యాలు చేస్తున్నావు. కానీ మీకు తెలుసా, దేవుడు అంటున్నాడు అక్కడ, ఇవన్నీ నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు విసిగిపోతూ చేస్తున్నావు, నువ్వు ఆయాసపడుతూ నువ్వు ఆ కార్యాలు చేస్తున్నావు. కానీ తెలుసా, నువ్వేదో తెచ్చావు కాబట్టి నువ్వు తెచ్చిన దాన్ని చూసేసి నేను క్షమించను అనుకున్నావా? అలాగేం కాదు, నేను అనుకున్నాను కాబట్టి నేను క్షమిస్తున్నాను. నువ్వేదో తెచ్చావు కాబట్టి, తెచ్చింది క్వాలిఫైడ్ అయిపోయింది కాబట్టి నేను క్షమించను అనుకున్నామో, యాక్చువల్ పాయింట్ అది కాదు. నువ్వు చేసావు కాబట్టి, నువ్వు చేసిన దాన్ని బట్టి నేను ఏదో చేసేస్తున్నాను అనుకున్నామో, నువ్వు చేసిన దాన్ని బట్టి నేను చేయట్లేదు. నేను క్షమిద్దామని ఆల్రెడీ అనుకున్నాను కానీ నేను క్షమిస్తున్నాను. అంతగా నువ్వేదో తెచ్చేసావు కాబట్టి ఇప్పుడు నేను క్షమించేస్తున్నానేమి కాదు. అప్పుడు అలాంటప్పుడు నువ్వు తెచ్చేది నేను క్షమించడానికి పెద్దగా ఏ రకంగా కూడా దోహదపడినప్పుడు నువ్వు చేసేటువంటి కార్యం ఎందుకు బలహీనంగా నువ్వు చేస్తున్నావు? ఒక రకంగా దేవుడు ఎలా ఫీల్ అయ్యాడంటే, చూడండి, నార్మల్గా మనుషులకు మనం ఏంటంటే చాలా కారణాలు ఉంటాయి, కానీ మనం గవర్నమెంట్ ట్యాక్స్ కట్టేటప్పుడు నార్మల్గా చూసుకుంటే మ్యాక్సిమం వీళ్ళని తక్కువ ట్యాక్స్ కట్టడం చూస్తాం. వీళ్ళంతవరకు తక్కువ ట్యాక్స్ కట్టడం చూస్తే ఎవరైనా సరే మనం కరెంట్ మనమే వాడుకుంటాం, కానీ బిల్ పే చేసినప్పుడు మాత్రం మనకి ఎందుకో చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అనవసరంగా మనం ఏదో చేయనటువంటి దానికి మనం బిల్లు కడుతున్న ఫీలింగ్ మనకు వస్తుంది. హౌస్ ట్యాక్స్ కడుతున్నప్పుడు, వాటర్ ట్యాక్స్ కడుతున్నప్పుడు, లేదా ఇంకేదైనా ట్యాక్స్ కడుతున్నప్పుడు మనకంత మంచి ఫీలింగ్ మనకేమీ ఉండదు. తప్పదు కాబట్టి, చేయకపోతే ఇబ్బంది కాబట్టి అని చేస్తాం కార్యాలు. కానీ ప్రాబ్లం తెలుసా,
మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చాలా సందర్భాలు అలాగనే మనం చేస్తాం. కొన్నిసార్లు మనుషులకు మనం చేసేటువంటి కార్యాలను దేవుడు కూడా ఒక చోట యాక్చువల్ మాడుతుంటాడు. మీరు నా దగ్గర చేస్తున్నట్లు కనుక మీరు వెళ్ళి మీరు అధికారి దగ్గర బయట ఒక అధికారి దగ్గర మీరు చేసి చూడండి, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారేమని దేవుడు అడుగుతాడు. నా దగ్గర మీరు చేస్తున్నట్లుగా మీరు బయటకు వెళ్ళి అధికారి దగ్గర మీరు అలా చేసి చూడండి. మీరు నా దగ్గర తెచ్చే విధానము తెచ్చేది ఇలాగే బయటకు కూడా ఎవరికైనా అధికారిని తీసుకెళ్ళి చేసి చూడండి, అధికారులు ఎలా స్పందిస్తారో మీరు చూడండి అంటాడు దేవుడు. అర్థం ఏంటి? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు శ్రేష్టంగా చేయాలి. శ్రేష్టంగా మనం తెచ్చేటప్పుడు యాక్చువల్గా నువ్వేం తెస్తున్నావు దేవుడు చూడట్లేదు. నువ్వు తెస్తున్నప్పుడు ఎలాంటి హృదయం తెస్తున్నావు దేవుడు చూస్తాడు. నువ్వు తెచ్చేది ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్, ఎందుకంటే నీ హృదయంలో ఏముందన్నటువంటిది ఈ భౌతికంగా నువ్వు చేసేటువంటి విధానంలో కనబడుతుంది. కాబట్టి నువ్వు ఇచ్చేది నువ్వు ఎంత ఇస్తున్నావు, చేస్తే ఎలా చేస్తున్నావు చాలా చాలా ఇంపార్టెంట్. కానీ అంతకంటే ఎక్కువ మనం ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మనం ఎంతసేపు దేవుడు తెమ్మన్నాడు నేను తెస్తున్నాను అనుకుంటున్నాం. కానీ దేవుడి మీద మనకున్నటువంటి ప్రేమను బట్టి, లేదా దేవుని సంతోషపరచడానికి, లేదంటే ప్రభువా నువ్వు నాకు చాలా చేసావు అందుకే నేను సంతోషంగా నేను తీసుకొస్తున్నాను, మనం అలా చేయము. మనం దశమాలు తీసుకొచ్చిన, కానుకలు తీసుకొచ్చిన, ఇంకేదైనా చేసిన ఏదో గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నట్లుగా మనం బేసిక్గా ఫీల్ అవుతాం చాలా సందర్భాల్లో. ఇక్కడ దేవుడు ఎగ్జాక్ట్ అదే అంటున్నాడు, నేను మీరన్నీ తెస్తున్నారు కానీ మీరు విసిగిపోతే తెస్తున్నారు, మీరు ఆయాసపడితే తెస్తున్నారు. కానీ లాస్ట్ అందుకే దేవుడు అన్నాడు 25వ వచనంలో, ఇవన్నీ మీరు తెచ్చారు కాబట్టి నేను దాన్ని బట్టి నేను మిమ్మల్ని క్షమించని మీరు అనుకుంటున్నారా? కాదు, ఇవన్నీ మీరు తేకుండా కూడా అందుకే ఇక్కడ దేవుడు చూడండి, నేనే నా చిత్తానుసారం అన్నాడు. అంటే అర్థం ఏంటంటే మీరు తెచ్చేది నా పైన ఎఫెక్ట్ చూపించింది కాబట్టి నేను ఇప్పుడు క్షమించినని కాదు, మీరు తెచ్చేది నాకు ఏమాత్రం కూడా కాదు. యాక్చువల్గా చెప్పాలంటే కాదు, మిమ్మల్ని తెమ్మని చెప్పాను అంతే. నేను మీ మనసు తెలుసుకుని మిమ్మల్ని తెమ్మన్నాను, కానీ మీరు తెచ్చింది ఏదో నాకు వాల్యుబుల్ కాబట్టి అని కాదు. నేను ఆల్రెడీ క్షమించాలనుకుంటున్నాను, అందుకనే నేనే అనుకున్నాను అలా క్షమిద్దామని. నేనే అనుకున్నాను క్షమిద్దామని, కాకపోతే తెమ్మని నేను మీకు చెప్పాను. అసలు మీరు నాకు ఎంత వాల్యూ ఇస్తారు అది తెలుసు కూడా నేను తెమ్మని చెప్తున్నాను. కానీ మీరు తెచ్చింది చాలా వాల్యుబుల్ కాబట్టి ఇప్పుడు నేను దానికి వర్త్ ఉంది కాబట్టి మీరంత కాస్ట్లీ తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు తప్పదు, ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించేస్తారు. ఎందుకంటే మీరు అంత కాస్ట్లీ తీసుకొచ్చారు, బలిని తీసుకొచ్చారు అనేమి కాదు. మీరు తెచ్చేది ఏమాత్రం కూడా నా పైన ప్రభావం చూపదు. నిజంగా ఆలోచించండి, నిజంగా మనం చేసేది దేవుని మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? ఎందుకంటే మందరున్న ప్రతిదీ కూడా ఆయన మనకి ఇస్తేనే కదా వచ్చింది. ఏ ప్రపంచంలో ఏ ఒక్క మనిషి, క్రిస్టియన్ అయినా సరే, క్రైస్తవుడు కాంటువంటి వాడైనా సరే, ఏది కూడా నాకు నేనుగా దీన్ని సంపాదించుకున్నాను ఏ ఒక్క మనిషి కూడా అనలేడు. తెలుసా? నేను ఉద్యోగం చేశానండి సంపాదించుకున్నాను మనం అనుకుంటాం, అది నొక్కు నువ్వు అనుకుంటాం. కానీ అదేం కాదు తెలుసా, నీకు తెలియటది అంతే. దేవుడు ఆశీర్వదిస్తే నీ చేతికి ఎంతో కొంత ధనము, నీ కష్టమునకు ప్రతిఫలముగా నీకు ధనం వచ్చింది. ప్రపంచంలో ఎంతమంది కష్టపడుతున్నారు తెలుసా, ప్రతిఫలం దొరకట్లేదు తెలుసా? నువ్వు అనుకున్న ఎంత కష్టపడిన కానీ నాకు వచ్చింది అనుకున్నా, నువ్వు కష్టపడింది రాలేదు. నువ్వు కష్టపడితే దేవుడు దీవిస్తే నీకు వచ్చింది అది. అప్పుడు నీ కష్టం కంటే దీవెనకి ఎక్కువ వాల్యూ ఉంది. నీ కష్టం కంటే దీవెనకి ఎక్కువ వాల్యూ అనుకున్నప్పుడు, ఆ దీవెన దేవుని దగ్గర వచ్చింది అన్నప్పుడు నీ కష్టం కంటే దేవుడు విలువైన ఒకటి అవ్వాలి మనకి. అప్పుడు నువ్వు దేవుని దగ్గర తెస్తున్నప్పుడు నువ్వు దేవుని దగ్గర సంతోషంగా తేవాలి. ఎందుకంటే నీకంటే చాలా మంది కష్టపడుతున్నారు కానీ వాళ్ళకి ఏమీ లేదు. కానీ దేవుడు కరుణ చూపించి దయని బట్టి నీకు ఇచ్చినప్పుడు సంతోషంగా కార్యం చేయాలి మనం. ఎందుకంటే దేవుడు అలాగే దీవించడానికి రెడీగా ఉన్నాడు. ఇక్కడ ఎలాగైతే దేవుడు నేను అనుకుంటాను క్షమిస్తానండి అంటున్నాడు, నా చిత్తానుసారంగా అంటే నాకు క్షమించడం నాకు ఇష్టంగానే క్షమిస్తాను. మీరు ఏదో తెచ్చేశారు కాబట్టి, ఇంత పెద్ద గిఫ్ట్ నాకు తెచ్చేశారు కాబట్టి ఇప్పుడు నేను ఏదో కరిగిపోయి క్షమించేస్తాననేమి కాదు. అలాగే దేవుడు మనం ఏం చేసినా ఏం తెచ్చినా సరే, ఏదంత గొప్పగా తెచ్చేసావు కాబట్టి అని చెప్పేసి దేవుడు కరిగిపోయి నేను దీవించేస్తాడని కాదు. దేవుడు ఆల్రెడీ దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి తెమ్మని దేవుడు చెప్తున్నాడు. తెలుసా? ఎలాగైతే తండ్రి ఏసావుని దీవించాలనుకొని నాకు అది ఉండిపెట్టు, నేను తిని తృప్తి నేను దీవిస్తాను దేవుడు అని తండ్రి చెప్పాడు చూసారా? అలా ఎగ్జాక్ట్ అలా చేయడం ఎలాగో నేను దీవిద్దాం అనుకున్నాను, కాకపోతే ఇది చేసిరా నేను నిన్ను దీవిస్తాను అంటున్నాడు దేవుడు. అంతేగాని ఇదేదో నువ్వు తెచ్చింది ఆశీర్వాదం నువ్వు ఏదో దశభాగం ఇచ్చేసి, ఆశీర్వాదం ఏదో నువ్వు కానులు ఇచ్చేసి నువ్వు కొనేసుకుంటున్నావు అనుకోవద్దు. ఎందుకంటే మనిషి దేవుని దగ్గర నుండి పొందుకునే యోగ్యత యాక్చువల్గా మనిషికి అయితే లేదు. అందుకని ఇక్కడ దేవుడు యాక్చువల్గా మీక గ్రంథంలో మాట, ఇంకొక మాట కూడా చూద్దాం. మలాక్ గ్రంథం కూడా వెళ్దాం ఒకసారి. ఇక్కడ దేవుడు ఆయాసపరిచిన మాట మలాక్ గ్రంథంలో ఒక మాట చూసుకుని ముందుకెళ్దాం. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. సో ఎక్కడ దేవుడు మరలా సేమ్ ఎగ్జాక్ట్ అలా ఫీల్ అవుతున్నాడు, ఆయాసపరుస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ సందర్భం ఏంటి, ఇక్కడ తేడా గురించి కాదు,
ఇక్కడ కొంతమంది ఏమనుకుంటున్నారంటే దుర్మార్గులు బాగా వర్ధిల్లుతున్నారు, దుర్మార్గులు బాగా పైకి వస్తున్నారు అని దేవుడు అంటున్నాడు. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారని మీరు అనుకుంటూ వారి ఎందుకు దేవుడు సంతోషిస్తున్నాడని, న్యాయకర్త దేవుడు అసలు న్యాయమే తీర్చట్లేదు, అని ఏమైపోయాడో మాకు తెలీదు అని మీరు కొంత దుర్మార్గులు వర్ధిల్లటం చూసి, లేదా నేను దుర్మార్గులకు నేను తీర్పు తీర్చడం విషయంలో నేను ఆలస్యం చేసినప్పుడు దేవుడు పట్టించుకోవట్లేదేమో అనేటువంటి ఆలోచనతో మీరు న్యాయస్పరుస్తాను దేవుడు. ఇక్కడ కొంచెం దేవుడు ఎన్ని రకాలు మనం న్యాయస్పరచచ్చు ఒకసారి ఆలోచించండి. చేసేటువంటి కార్యాలను బట్టి కొన్నిసార్లు దేవుడు పట్టించుకోవట్లేదు అని అనుకుంటూ చూస్తారు. ఇక్కడ ఎగ్జాక్ట్ అదే. ఎందుకంటే దుర్మార్గం ఉండేటువంటి వారు పైకి వచ్చేస్తున్నారు, అన్యాయం చేసేటువంటి వాడు హ్యాపీగా బతికేస్తున్నాడు. దేవుడు అసలు చూడలేదేమో, దేవుడికి అలాంటి వాళ్ళు ఇష్టమేమో అనుకుంటాం. ఈరోజు చాలా మంది చూసారా, చెడ్డోళ్ళకి రండి, ఈ రోజుల్లో చెడ్డోళ్ళకి అన్నీ బాగా జరుగుతాయి, వాళ్ళది ప్రపంచం మంచిగా బాతలేం అంటాం చూసారా. ఎగ్జాక్ట్ అలా చాలామంది అనుకుంటున్నారంటే దేవుడు కూడా చెడ్డోళ్ళని దీవిస్తున్నాడు, దుర్మార్గుల్ని పైకి చేస్తున్నాడు, మంచి వాళ్ళకి దేవుడు పెద్దగా పట్టించుకోవట్లేదు, బహుశా దేవుడికి చెడ్డోళ్ళంటేనే ఇష్టమేమో అన్నట్లుగా మీరు అనుకోని నన్ను ఆయాసపరుస్తున్నారు అంటున్నాడు దేవుడు. అంటే దేవుడి గురించి తప్పుడు అభిప్రాయము. నువ్వు అనుకోగానే దేవుడు కార్యం చేయకపోతే దేవుడు ఏదో అన్యాయం చేశాడు అనుకున్నట్లుగా నువ్వు ఆలోచిస్తున్నావు చూసారా, దాన్ని కూడా దేవుడు అంటున్నాడు నువ్వు అలా ఆలోచిస్తూ నన్ను ఆయాసపరుస్తున్నావు నువ్వు అంటున్నాడు దేవుడు. అంటే అర్థం చేసుకోండి, మనం చేసేటువంటి కార్యాలను బట్టి, మనం ఆలోచించేటువంటి ఆలోచనలు బట్టి కూడా చాలా సందర్భంలో మనం దేవుడిని ఆయాసపరుస్తాం. అంటే రకంగా దేవుడు ఏంటంటే అక్కడ కోపంతో దేవుడు అంటున్న మాట కాదు, బాధతో దేవుడు తనలో ఉంటుంటే బాధను దేవుడు ఒక రకంగా మనసుపై మాట్లాడతామని చెప్పొచ్చు. మనుషులతో దేవుడు ఇక్కడ దేవుడు అలా మాట్లాడుతున్నాడు. ఎగ్జాక్ట్ అలాగనే అక్కడ మీకా గ్రంథంలో కూడా దేవుడు ఎగ్జాక్ట్ అదే మాట్లాడుతున్నాడు. కొంచెం కింద చదువుకుందాం చూడండి, మీకా గ్రంథంలోకి వెళ్దాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము అని మాట్లాడిన తర్వాత ఇప్పుడు చూడండి 4వ వచనం దేవుడు అంటున్నాడు. ఇప్పుడు అక్కడ చూడండి, చదవద్దులేండి, దేవుడు చూడండి అక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి నేను చదువుతాను చూడండి. ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించాను అంటున్నాడు, దాసుల గృహం నుండి మిమ్మల్ని విమోచించాను అంటున్నాడు, మిమ్మల్ని నడిపించడానికి నేను మోషే, అహరోను, మిర్యాములను పంపించాను అంటున్నాడు. ఆ తర్వాత యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెయారు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకున్నాడు. ఇక్కడ చూడండి దేవుడు కొన్ని మనసుకు తెచ్చుకుని అంటున్నాడు, కొన్ని ఆలోచించండి అంటున్నాడు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఆలోచించడం ఎంత ఇంపార్టెంట్ అసలు ఆలోచన క్రిస్టియన్గా అంటే ఒక రకంగా చెప్పండి ధ్యానించటము. ఇక్కడ చూడండి దేవుడు ఇవన్నీ ఏ సందర్భంలో మాట్లాడుతుంటే మీకు నాకు మధ్యన వ్యాజ్యం ఒకటి ఉంది, దాన్ని తీర్చుకుందామంటూ దేవుడు మాట్లాడుతుంటాడు. మాటలు ఎంత మంచిగా దేవుడు మాట్లాడుతున్న ఆలోచించండి. ఇక్కడ దేవుడు ఏమాత్రం కూడా వీళ్ళు నిందించడానికి ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ మిమ్మల్ని ఎందుకు పనిష్ చేస్తానంటే మీరు ఇలా చేశారు, ఈ కార్యం చేశారు, నా కోపం వచ్చింది అని దేవుడు స్పెసిఫిక్గా వారు చేసినటువంటి కార్యాన్ని చూపించి మాట్లాడట్లేదు. వాళ్ళు చేసినటువంటి కార్యములు దేవుని ఎంతగా బాధించిందో వ్యక్తపరుస్తూ తన మనసులో ఉన్నటువంటి కార్యాలు దేవుడు పంచుకుంటున్నాడు. ఇక్కడ పంచుకుంటూ దేవుడు అంటున్నాడు మీరు చాలా ఆయాసపడుతున్నారు అన్నమాట, ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి మీరు ఆలోచించండి అంటున్నాడు. అక్కడ దేవుడు కొన్ని పేర్లు చెప్తాను. ఐగుప్తు అన్నాడు. ఐగుప్తు అంటే ఏంటో దేని గురించి మాట్లాడుతుంది. ఐగుప్తు అన్న ఒక్క పదంలోనే ఇజ్రాయెల్ ప్రజలు చాలా స్టోరీ అంతా గుర్తొచ్చేస్తుంది ఖచ్చితంగా. అలాగే మోషే అనగానే ఇజ్రాయెల్ ప్రజలు మొత్తం స్టోరీ అంతా వచ్చేస్తుంది. అక్కడ సింపుల్గా చూడండి, దేవుడు స్టోరీ మొత్తం చెప్పట్లేదు. అక్కడ బిలాము బాలాక్ అంటే మొత్తం అర్థమైపోద్ది, మనకే చాలా అర్థం అవుతుంది. అప్పుడు నన్ను అడిగితే దాన్ని అనుభవించినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ పూర్వీకులకి ఇంకెంత అర్థం అవుతుంది. ప్రతిదీ దేవుడు చెప్పట్లేదు. చిన్నవన్నీ నేను మీకు ఆకలిస్తే నేను మీకు మన్నాను కురిపించాను, ఇవన్నీ చెప్పట్లేదు. వివరాల్లో దేవుడు పెద్దగా వెళ్ళట్లేదు. ఒకసారి సింపుల్ జ్ఞాపకం చూసుకోండి, ఐగుప్తు అనగానే దేవుడు ఎలా వాళ్ళు విమోచించాడో గుర్తొచ్చేస్తుంది. అలాగే బిలాము బాలాక్ గురించి మాట్లాడినప్పుడు కొంతమంది నేను శపించాలని చూస్తున్నప్పుడు నీకు ఆ శాపం నీ మీద రాకుండా నేను ఎలా నిన్ను కాపాడానో జ్ఞాపకం చేసుకో. బిలామును బాలాకుని జ్ఞాపకం చేసుకో. మిమ్మల్ని ఐగుప్తులోండి మిమ్మల్ని బయట తీసుకోవడానికి నేను మోషే, అహరోనులను, మిర్యామును ఎలా ఏర్పాటు చేస్తున్నా జ్ఞాపకం చేసుకో. దేవుడు చెప్తాడు ఏదో ఎప్పుడో ఒకసారి దేవుడు చేసిన అద్భుతం గురించి మాట్లాడతాడు. బైబిల్లో మీరు చూడండి, వాళ్ళు లిటరల్గా వాళ్ళ కళ్ళు ఎదుట ప్రతిరోజు దేవుడు అద్భుతం చేస్తూ నడిపించాడు ఇజ్రాయెల్ ప్రజలని. వీళ్ళని ఈ తరానికి కాకపోవచ్చు, వీళ్ళ పూర్వీకుల్ని, కానీ చూడండి వీళ్ళ పూర్వీకులు ఆ విషయాల్ని అందజేస్తూ వచ్చారు. వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలకి వాళ్ళ పూర్వీకుల గురించి బాగా తెలుసు, అబ్రహాం గురించి బాగా తెలుసు, ఇజ్రాయెల్ చరిత్ర గురించి బాగా తెలుసు, ఐగుప్తు గురించి వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళకి అవన్నీ తెలుసు. వీళ్ళు ఏదైతే కానాను దేశంలో వీళ్ళు జీవిస్తున్నారో అది వాళ్ళ దేశం కాదు, ఒకప్పుడు అది వేరే వాళ్ళది. ఒక టైం వస్తే దేవుడు మమ్మల్ని అక్కడి నుంచి బయట తీసుకొచ్చి ఆల్రెడీ దేశం ఉంటుంటే వారిని తరిమేసి మాకు దేశాన్ని ఇచ్చాడన్న విషయం వీళ్ళందరికీ తెలుసు. దేవుడు పెద్ద వివరంలోకి వెళ్ళి పెద్ద లిస్ట్ చెప్పట్లేదు, నిన్ను చేశాను నీ గురించి పెద్ద లిస్ట్ అని చెప్పట్లేదు. సింపుల్గా 4-5 పదాలు మాత్రం వాడుతున్నాడు, 4-5 పేర్లు చెప్తున్నాడు.
ప్రాంతాల పేర్లు ఐగుప్తు అంటున్నాడు, మనుషుల పేర్లు మోషే అహరోన్లు అంటున్నాడు, మిరియాం అంటున్నాడు, బాలాకు బిలాం అంటున్నాడు, ఇంకొక 2 పేర్లు చెప్తున్నాడు అక్కడ. అవన్నీ నువ్వు మనసు తెచ్చుకో సరిపోద్దు అంటున్నాడు. అవన్నీ నువ్వు ఆలోచించు, నీకు తెలుస్తుంది కదా నేను నీకు ఎన్ని మేలు చేశానో, ఎంతగా రోజు డైలీ నీకు లైఫ్లో నేను అద్భుతాలు చేస్తూ మమ్మల్ని నడిపించాను, జ్ఞాపకం చేసుకో. దేవుడు రోజు వాళ్ళ జీవితాలు అద్భుతాలు చేస్తూ నడిపించాడు తెలుసా. ఎప్పుడో ఒకసారి జీవితంలో, ఎప్పుడో ఒకసారి, సంవత్సరం నాకు ఎప్పుడో లేదు 3-4 సంవత్సరాలకు ఒకసారి దేవుడు కార్యం చేయడం కాదు, 3 సంవత్సరాలకు ఒకసారి కాదు. దేవుడు ప్రతిరోజు తాను ఎంత మంచివాడు, ప్రతిరోజు అద్భుతాల ద్వారా దేవుడు బయలుపరుచుకుంటూనే వచ్చాడు తెలుసు. ఇజ్రాయేల్ ప్రజలకి బయలుపరుచుకుంటూనే వచ్చాడు రోజు కూడా. రోజు వాళ్ళు అవన్నీ అనుభవించారు వాళ్ళు. ఇప్పుడు దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు అక్కడ మోషే గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే హూరా అంటే ఇప్పుడు చూడండి, ఐగుప్తులను బయట తీసుకొచ్చాను అంటే మనకు అర్థమవుతుంది. అలాగే బిలాము బాలాక్ గురించి మాట్లాడితే ఒక వ్యక్తి ఏమో శపించాలని ట్రై చేశాడు, ఆశీర్వాదాన్ని తీసేయాలని ట్రై చేశాడు, కానీ దేవుడు కాపాడు, అది మనకు అర్థమవుతుంది. ఐగుప్తులను బయట రావడము, విమోచన పొందుకోవడం, విడిపింపబడడం గొప్ప కార్యమే. అలాగే బిలాము బాలాక్ ఆ విషయం కూడా దేవుడు వాళ్ళని ఆశీర్వాదం అలా శాశ్వతంగా స్థిరపరిచి ఉంచాడు కాబట్టి ఎవరు శపించలేకపోయారు. దేవుడు శాపమార్పైన పని చేయకుండా దేవుడు కాపాడాడు, అది గొప్ప విషయమే. కానీ మోషేని అలాగే అహరోన్ని మిరియాంని వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, అది పెద్ద విషయం అని మనకు అనిపిస్తుంది. కానీ దేవుడి దృష్టిలో అది కూడా చాలా పెద్ద విషయం తెలుసా. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు మోషే కూడా అంటది, ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు చేసినటువంటి పెద్ద ఫేవర్ తెలుసా. మనం ఇప్పుడు అలా చూడదు. యాక్చువల్గా మోషే అంటే ఒక నాయకుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చినప్పుడు అదేదో మోషే గొప్పతనం అనుకుంటున్నాం మనం. మోషే గొప్పతనం కాదు. మీకు తెలుసు అసలు యాక్చువల్గా చెప్పాలంటే అది ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఎంత వాల్యూ ఇచ్చాడంటే, నేను మీకు మోషే నూటం ద్వారా నేను మీకు మేలే చేశాను అంటున్నాడు దేవుడు. మీకు మోషేని ఇచ్చి నేను మీకు మేలే చేశాను అంటున్నాడు. అందుకని దేవుడు ఇక్కడ మోషేని గురించి మాట్లాడుతున్నాడు, అహరోను గురించి మాట్లాడుతున్నాడు, మిరియాం గురించి మాట్లాడుతున్నాడు. మనం అనుకుంటున్నాం లక్షల మంది పైన మోషే నాయకుడు ఉన్నాడంటే అది మోషే గొప్పతనం అనుకుంటున్నాం. కానీ మోషే ఎప్పుడు దాన్ని అలా యాక్చువల్గా చూడలేదు. ఓ రకంగా దేవుడు ఎలా చూశాడంటే ఇక్కడ బైబిల్ మనకు క్లియర్ చూస్తే అసలు సిచ్యువేషన్ ఏంటి, దేవుడు వ్యక్తిని ఏర్పాటు చేసుకొని కొంతమంది ప్రజలపైన పెట్టినప్పుడు బేసిక్ ఇదేంటి, అదేంటంటే ఆ ప్రజలపైన దేవునికి ఎంతో ప్రేమ ఉండి, ఆ ప్రజలపైన ఎంతో దేవునికి జాలు ఉండి, కనికరం ఉండి, వాడిని నడిపించడానికి దేవుడు ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటూ ఆ వ్యక్తి నాయకుడు అవుతున్నాడు ఇక్కడ. అందుకే చూడండి, అందుకే ఊటిన చూడండి బైబిల్లో మోషే కానీ నాయకులు కానీ సేవకులు కానీ ఊటిన జస్ట్ సడన్గా గాలిలో ఉండి వచ్చారు. ఊరిని ఎవరు మనిషి అన్నాడు కాబట్టి వచ్చారు తెలుసా. మనిషి అనుకుంటే అయిపోదు, అక్కడ మనిషి అనుకుంటే అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మోషే కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని వెళ్ళన్నప్పుడు తనకు తెలిసిన ప్రతి కారణం చెప్పి తప్పించుకొని ట్రై చేశాడు మోషే. తనకున్నటువంటి జ్ఞానమంతటిని వాడి ఎలాగ ఎస్కేప్ అవ్వాలో ట్రై చేశాడు మోషే చాలా వరకు. కానీ దేవుడు వదిలేశాడు మోషేని, వదలలేదు. ఎందుకు వదలలేదు? మోషే నేను గొప్పగా చేద్దాం అనుకున్నాను, అందుకే నేను ఇజ్రాయెల్ ప్రజలపై నాయకుడే పెడతాను అన్నాడా? అందుకు కాదు. నా ప్రజలు అక్కడ బాధలు అనుభవిస్తున్నారు, వాళ్ళకి సరైన సొల్యూషన్ నువ్వు పెద్ద ఆశీర్వాదంగా వాళ్ళకు ఉంటావు, అందుకే నిన్ను ఏర్పాటు చేస్తాను, అందుకే నువ్వు ఎలాగైనా సరే వెళ్ళాలని. మోషే వెళ్ళడానికి ఇష్టపడకపోతే దేవుడు మోషేని ఎంతో మాటలతో మోషేని ఒప్పింపచేసి ప్రజల దగ్గర పంపించాడు, ఐగుప్తు దగ్గర పంపించాడు దేవుడు. సో ఇప్పుడు దేవుడు ఎలా చూస్తున్నాడు సిచ్యువేషన్ని? మోషే ఇజ్రాయెల్ ప్రజలు 1,00,000 మంది ప్రజలు నడిపిస్తున్నప్పుడు దేవుడు దాన్ని ఎలా చూశాడంటే, మోషే అనేటువంటి ఒక వ్యక్తిని నేను ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలు నేను పెద్ద మేలే నేను చేశానని దేవుడు చూస్తున్నాడు. ఎందుకని? దేవుడు వ్యక్తిని ఏర్పాటు చేసుకోవాలంటే ఎలా జరుగుతుంది? మోషేని వెళ్ళాలని మోషే రెడీ అయిపోయి వెళ్ళిపోలేదు. ఏదో చాలా బాగుంది, సేవ చేయడం గొప్ప యోగ్యత, గొప్ప భాగ్యము అనుకొని సంచి పెట్టుకుని బయలుదేరిపోలేదు మోషే. తెలుసా మీకు? మోషేకి అసలు యాక్చువల్గా ఇష్టమే లేదు, వద్దనుకున్నాడు. యాక్చువల్గా ఇష్టపడలేదు, కానీ దేవుడు కన్విన్స్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే మోషే ఇంకా భూమి మీదకి రాక మునిపే దేవుడు ప్లాన్ చేశాడు, మోషేని ఏర్పాటు చేస్తున్నాడు, మోషేని పిలుచుకున్నాడు, మోషేని ఒప్పింపజేశాడు, మోషేకి సామర్థ్యం ఇచ్చాడు, మోషేకి అధికారం ఇచ్చప్పుడు ఐగుప్తు పంపించాడు. ఇన్ని కార్యం జరిగింది మోషేకి లైఫ్లో. ఇదంతా ఎవరి గురించి? మోషే ఒక్కడి గురించి కాదు, ఇదంతా ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు చేసినటువంటి కార్యము. అందుకనే ఐగుప్తుల నుంచి బయట తీసుకురావడం మంచి విషయమే, అది పెద్ద మేలే. అలాగే ఒకటి చెప్పిద్దామని ట్రై చేస్తున్నప్పుడు దేవుడు కాపాడడం మంచి మేలే. కానీ మధ్యలో ఈ మనుషుల గురించి, మోషే గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు, అహరోను గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, మిరియాం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, వాళ్ళు కూడా ఇజ్రాయెల్ ప్రజలకి గొప్ప ఆశీర్వాదంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఐగుప్తులను విడిపించినటువంటిది ఎంత గొప్ప మేలు చేశానో, అలాగే మీకు మోషే అనేటువంటి ఒక నాయకుడిని ఇచ్చి కూడా మీకు అంతే నేను మేలు చేస్తాను. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఏమంటే, మోషే లేకపోతే మీరు ఐగుప్తులను మీరు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇక్కడ ఇష్యూ నేను ఉన్నది కాదు, ఇక్కడ పాయింట్ నెలగా ఉన్నాను, కానీ నేను విడిపించాలని ప్లాన్ నాదైనా సరే మోషే లాంటి లేకపోతే నేను కూడా పని చేయలేను. నేను ప్లాన్ చేశాను,
కానీ మోషే అంటాడు, వెళ్ళకపోతే నేను మోషేని ఒప్పించి నేను పంపించాను అంటే ఒకసారి ఆలోచించండి. అంటే రకంగా మోషే కూడా దేవుని దృష్టిలో మోషే ఎంత ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు అనుకున్నాడు కాబట్టి మోషేగా తింకోలు నార్మల్ మనం మోషాలు అంటే తక్కువ చేసి పడేయచ్చు. కానీ ఇక్కడ దేవుడు మోషగా తింకోలు అనుకుంటే మరి మోషని దేవుడు ఎందుకు గట్టిగా పట్టుకున్నాడు? మోష ఒప్పుకోకపోతే దేవుడు ఎందుకు మోషని ఒప్పించే ప్రయత్నం చేశాడు? అంటే అక్కడ బేసిక్గా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఇక్కడ మాట్లాడుతూ నేనేం చేశాను జ్ఞాపకం చేసుకోండి అని మేళ్ళను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మోష అంటే ఒక నాయకుడిని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఐగుప్తులో నుండి బయట తీసుకొని రావడానికి లేదా శాపం వాళ్ళ మీదకి వస్తున్నప్పుడు దాన్ని దేవుడు అడ్డుకట్టేసి ఆ శాపము ఉగ్రత వాళ్ళ మీద రాకుండా దేవుడు కాపాడే విషయం అయినా సరే కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, మోషన్ తీసుకురావడం అయినా సరే, మోషన్ ఏర్పాటు చేసుకోవడం సరే కావచ్చు, ఇవన్నీ కూడా నేను చేసినటువంటి మేళ్ళే మీ జీవితంలో అంటున్నాడు దేవుడు. ఇవన్నీ నేను చేసినటువంటి మేళ్ళే, అవన్నీ నేను అనుకుని ప్లాన్ చేసి మీకు దీవెనకరంగా దాన్ని మార్చాను. అవన్నీ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి చూడండి, జ్ఞాపకం చేసుకోవడంలో దేవుని యొక్క ఉద్దేశం అంటే ఒకసారి ఆలోచించండి. నా ప్రాణమ యెహోవాను సన్నతించు, ఆయన చేస్తున్న ఉపకారం దేన్ని మరి జ్ఞాపకం చేసుకోవాలంటే ఊరిని ఏదో మైండ్ లేదో జ్ఞాపకార్థంగా మనసులో దాన్ని ఒకసారి నెమరు వేసుకోవడం కాదు. జ్ఞాపకార్థం అంటే అది కాదు. బైబిల్ దేవుడు చేసినటువంటి మేలు మనసుకు తెచ్చుకోండి అన్నప్పుడు బేసిక్ అర్థం ఏంటంటే గతాన్ని మరొకసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని ఓ రకం నువ్వు మరలా గతాన్ని నువ్వు ప్రజెంట్లోకి తెచ్చుకొని నువ్వు లిటరల్గా నువ్వు అక్కడే ఉన్నట్టుగా అది నీ కళ్ళ ముందు జరుగుతుంటగా నీ ముందు అది జరుగుతుంటే నువ్వు అందులో ఉన్నట్టుగా జ్ఞాపకం చేసుకుని అర్థం. దేని యొక్క ఉద్దేశం అది? ప్రభువులు తీసుకుంటాం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి అన్నాడు దేవుడు. అంటే ఏంటి? జస్ట్ మైండ్లో జ్ఞాపకం చేసుకుని అర్థమా? ఆలోచనలో మాత్రం జ్ఞాపకం చేసుకోవన్నా? కాదు, అది యాక్చువల్గా నువ్వు సిలువలో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు. నీ కళ్ళ ముందు సిలువ ఉంది, ఆ సిలువలో క్రీస్తు కాచి రక్తాన్ని జ్ఞాపకం చేసుకున్నావు. నువ్వు లిటరల్గా నువ్వు సిలువ ముందే ఉంటున్నావు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు ఏదో మైండ్లో జస్ట్ జ్ఞాపకం చేసుకుని నెమరు వేసుకోమని కదా అర్థం. బైబిల్ దేవుడు జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. అర్థం ఏంటంటే ఒకసారి ఫ్రెష్గా జ్ఞాపకం చేసుకొని నువ్వు ఎంత లోతుగా నువ్వు ఆలోచించాలంటే నువ్వు యాక్చువల్ నువ్వు సిలువ ముందు నువ్వు ఉన్నట్టుగా నువ్వు ఊహించుకోవాలి. నువ్వు అంత లోతుగా నువ్వు ఆలోచించాలి ప్రభువుల దగ్గరికి వచ్చేసరికి. అలాగే ఇక్కడ కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు అర్థం ఏంటంటే లిటరల్గా నీ కళ్ళ ముందే మరలా ఎర్ర సముద్రం పాయలవడం, నువ్వు బయట రావడం, మోసే విడిపించడము, అలాగే కొంతమంది చెప్పించాలని ట్రై చేస్తే మిమ్మల్ని ఆశీర్వదించడం, ఇవన్నీ ఒకసారి మళ్ళీ మీ కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా మీరు అంత లోతుగా మీరు ఆలోచించి జ్ఞాపకం చేసుకోవాలి. మరలా మీకు అది ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అది నేను ఎప్పుడో చేసిన మేలు అది గతంలో ఒక చరిత్రలా కాదు, అది ప్రతిసారి అనుభవంగానే ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు దాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు అందుకే చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు? దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే దేవునికి వాళ్ళకి మధ్యన వ్యాజ్యం ఏదవుతుందో చూసారా, ఆ వ్యాజ్యమును దేవుడు పరిష్కరించుకోవాలనుకున్నప్పుడు దేవుడు ఆయన అన్వయించినటువంటి విధానం, ఆయన ఎన్నుకున్నటువంటి విధానం మార్గం ఏంటో తెలుసా? దేవుడు ఎన్ని మేళ్ళు వాళ్ళ జీవితంలో చేశాడో గతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు గతాన్ని జ్ఞాపకం చేస్తాడు అంటే ఒక రకంగా అర్థమైంది. దేవుడు గతాన్ని జ్ఞాపకం చేయడం ద్వారా మరలా ఇంతకుముందు మీరు నాతో ఎలా ఉండేవాళ్ళు, ఇంతకుముందు నేను ఎలాగైతే మిమ్మల్ని చేయబట్టి మిమ్మల్ని నడిపించాను, మరలా ఇప్పటికీ నేను నడిపించగలను. అది బేసిక్ దేవుని యొక్క ఉద్దేశం. ఎలాగో తీర్పు వచ్చేస్తుంది, అది మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ. లాస్ట్లో దేవుడు మాట్లాడతాడు దాని గురించి కూడా. తీర్పు వస్తుంది, కానీ ఇంకా మీరు గుర్తుపెట్టుకోండి, ఐగుప్తు కోసం ఎందుకు మాట్లాడతారంటే మళ్ళీ మీరు బందీకి వెళ్ళిపోయినా సరే, మీరు నాతో కనుక మీరు కరెక్ట్గా ఉంటే, మీరు మరలా వెళ్ళిపోయినా సరే మరలా నేను విడిపించగలను. ఒకవేళ మరలా మీరు నేను పనిష్మెంట్ కానీ మిమ్మల్ని మరలా శిక్షించి బబులోను రాజ్యం నేను పంపించలే సర్లే, ఇంతకుముందు మోషేని ఏర్పాటు చేసుకున్నట్లుగా ఇప్పుడున్నటువంటి చెడ్డ నాయకులు కాకుండా మరలా నేను మోషే మంచి నాయకులను ఏర్పాటు చేసుకొని మరలా మిమ్మల్ని బయటకు విడిపించగలను. అవన్నీ నేను చేయగల సామర్థ్యం నాకుంది, చేసేంత మంచితనం నాకు ఉంది. నేనేం చేసానో జ్ఞాపకం చేసుకుంటే మీకు ఏమర్థం అవ్వాలంటే నేను చేయగలను అన్న విషయం మీకు అర్థం అవ్వాలి. దేవుడు తన మంచితనాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడు ఏదో ఎంతసేపు మాటల వరకే చెప్పి వెళ్ళిపోయేవాడు కాదు, మాటలు దాటి క్రియలు చేసి తానంత మంచివాడు మేలు జరిగించి మనుషులకి ఆ మంచిని చూపించి వారి జీవితంలో కార్యములు చేసి తన మంచితనాన్ని చూపించుకునేవాడు దేవుడు. మాటలు చెప్పి ప్రసంగంలో చెప్పి నేను ఓదారుస్తానని చెప్పేసి దేవుడు వదిలేసి వెళ్ళిపోయాడు కాదు, నేను మిమ్మల్ని దీవిస్తానని చెప్పేసి మాట్లాడేసి ప్రసంగం చేసేసి దేవుడు వెళ్ళిపోయాడు కాదు. దేవుడు అలా మాటలు చెప్పాడంటే మాటలు తాపేసేవాడు కాదు, దాన్ని మనుషుల యొక్క జీవితంలో నెరవేర్చేటువంటి వాడిని దేవుడు చెప్తున్నాడు. అందుకే నేను అదే పని మరలా చేయగలను, నేను మరలా విడిపించగలను, నేను మరలా మంచి నాయకుని, ఇప్పుడున్నటువంటి నాయకులు అన్యాయం చేసిన నాయకులు కాదు, మంచి నాయకుని, మోసలేని నాయకుని మరలా ఏర్పాటు చేయగలను, మరలా మిమ్మల్ని విడిపించగలను, మరలా మీరు నష్టపోయిన ప్రతిదాన్ని మరలా నేను మీకు తిరిగి ఇప్పించగలను. మీరు జ్ఞాపకం నేనేం చేయగలను మీరు జ్ఞాపకం చేసుకోండి, నేనంత నా మంచితనాన్ని మీరు జ్ఞాపకము చేసుకోండి. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. కొంచెం కింద చదవండి.
6వ వచనం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయున. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రిని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చాలు. ఇక్కడ చూడండి 6వ వచనం మనం చూసుకుంటే అక్కడ ఇప్పుడు వెంటనే చూడండి, దేవుడు మనసును జ్ఞాపకం చేసుకుని దేవుడు మీకా ద్వారా ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకు ప్రస్తుతం ఇక్కడ మంచి నాయకుడు ఉన్నటువంటి మీకా మనుషుల తరపున అనుకుంటా బహుశా స్పందిస్తూ మాట్లాడుతూ తిరిగి దేవునితో చెప్తున్న మాట అంటే, ప్రభు నువ్వు ఎలాగన్నావు కదా, మరలా నీతో మంచి సహవాసంలోకి వెళ్ళాలని, మనం కలిసి మంచిగా సంతోషంగా మరలా నీతో మేము సహవాసం కూడా మేము ఇష్టపడుతున్నాం, పూర్వప స్థితిలోకి మరలా వద్దామనుకుంటున్నాం, ఈ గ్యాప్ దూరపరుచుకుందాం అనుకుంటున్నాం అని దేవుడు ఇక్కడ మాట్లాడిన తర్వాత మీకా స్పందిస్తూ ఏమన్నాడంటే, సరే ఓకే ప్రభు, నేనైతే అడుగు ముందుకి వేస్తాను ఇజ్రాయెల్ ప్రజల పక్షాన్ని అనుకుంటే బహుశా మీకా ముందు అడుగేసి మాడుతున్నాడు. ఇప్పుడు మాడుతున్నాడు, ప్రభు ఇంతకీ నీతో మాకు ఏదైతే రిలేషన్ డ్యామేజ్ అయ్యిందో ఇప్పుడు దాన్ని నేను సమకూర్చుకోవడం నేనేం చేయాలి? ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, నేనేం చేయాలి? అప్పుడు మీకా అలా మాడుతూ ఇక్కడ మాట్లాడమాట. ఇది పాటలో కూడా మన తెలుగులో కూడా పాఠం చూసారా, నీవు చేసిన ఉపకారం నేనే మరిపిందన్న పాటలు ఇదే పదాలు ఎగ్జాక్ట్గా ఉన్నాయి. బేసిక్ మీనింగ్ ఏంటి ఇక్కడ? మీకా ఏమన్నాడంటే, సరే ప్రభు నువ్వు మంచిగా జ్ఞాపకం చేసుకోమని, నా మంచితనం జ్ఞాపకం చేసుకోమన్నావు, సరే జ్ఞాపకం చేసినప్పుడు నాకు అర్థమయ్యింది, నేను కన్విన్స్ అయ్యాను, ఇప్పుడు నాలోనే ప్రాబ్లం అన్న విషయం నేను కన్విన్స్ అయ్యాను, ఇప్పుడు తిరిగి నీ దగ్గర రావాలనుకున్నాను, నేను తిరిగి నీతో మళ్ళీ రిస్టోర్ అవుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంత నేను ఏం చేస్తే మరలా ఆ సహవాసము బలపరచబడుతుంది, ఏం చేస్తే మరలా నేను సంతోషాన్ని తీసుకొని రాగలుగుతాను అని అక్కడ మీకు ఆలోచిస్తూ మాట్లాడుతూ అప్పుడు అనుకున్నాడు, ఇంక నేను ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒట్టి చేతి వెళ్తే బాగోదు కదా. ఎందుకంటే బేసిక్ మీకు తెలుసా, బైబిల్ కాలంలో ఏదన్నా ఒక వ్యాజ్యం వచ్చి ఒక ఇబ్బంది వచ్చి కనుక మనుషులు దూరం అయితే మరలా దాన్ని రిస్టోర్ చేసుకోవడానికి, దాన్ని సెట్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే, కొంచెం బెటర్గా వ్యక్తికి ఏదైనా ఒక బహుమానం లాంటివి ఇచ్చి మరలా దాన్ని సెట్ చేసుకుంటారు. అందుకే చూడండి, యాకోబు కూడా చూడండి, ఏశావు దగ్గర ఆశీర్వాదం దొంగిలించేసి తిరిగి వెళ్ళిపోయాడు, వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. తర్వాత అంతా సంపాదించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ అన్ని దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళన్నీ కూడా చాలా సంపదను తీసుకొచ్చి వాళ్ళన్నీ చేతికి ఇచ్చే ప్రయత్నం కూడా యాకోబు చేశాడు. అదంతా ఎందుకు చేశాడు బైబిల్ మనకు క్లియర్ తెలిసిన చాలా చెప్తాను కూడా జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళన్నీ కోపంగా ఉంటాడేమో అనుకొని వాళ్ళన్నీ సంతోషపరచడానికి, కోపాన్ని తగ్గించడానికి, మరలా నేను తెంచుకొని వెళ్ళిపోయాను కాబట్టి మరలా నేను నీతో రిస్టోర్ అవుదాం అనుకుంటున్నాను, కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలని యాకోబు ఆలోచించి కొన్ని విలువైనటువంటి వాటిని తన ఆస్తిలో కొంత భాగాన్ని వాళ్ళన్నీకి ఇచ్చే ప్రయత్నము అక్కడ యాకోబు చేశాడు. వాళ్ళన్నీ సంతోషపెట్టడానికి, నువ్వు నాకు వాల్యుబుల్ అని చెప్పడానికి. అంటే నేను నీతో అన్ని రకాలుగా నేను నీతో మళ్ళీ మంచిగా ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను, ఏమేమి చేస్తే నువ్వు నేను బాగుంటాము నేను చేయడం నేనైతే రెడీ అంటున్నాడు అనమాట. ఇక్కడ రకంగా చెప్పాలని అలా ఇక్కడ మీకా కూడా మాడుతా అంటున్నాడు, ప్రభా నేను కూడా ఇంత నీ దగ్గర వద్దాం అనుకున్నాను, దర్శించాలనుకుంటున్నాను, ఎందుకు నేనేం చేయాలి అని మాడుతా అంటున్నాడు. మరొకసారి నేను చదువుతాను చూడండి. ఏమి తెచ్చి నేను యెహోవాను నేను దర్శిస్తాను, దేవుని సన్నిధిని నమస్కారం చేతును అంటున్నాడు. చూడండి, దహలబలను ఏడాదోళ్ళను అర్పించి దర్శించున, రిచ్సు నీ దగ్గర రావాలా, వేల కొలది పొట్టేళ్ళు వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయన. ఇక్కడ చూడండి, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుడిని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలం నేను ఇత్తునా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆలోచిస్తుంది, ఎందుకు నేనేం చేయాలి, ఏమిస్తే దేవుడు సాటిస్ఫై అవుతాడు. ఎందుకో తెలుసు, ఎందుకు మీకా అంటే మీకు ఆలోచిస్తుంటే నేను రెస్పాండ్ అవ్వాలంటే ఏం చేయాలి, నేను తిరిగి దేవుని దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. దేవుడు మాట్లాడాడు, దేవుడు తన మంచితనాన్ని కనపరిచాడు, నేను కన్విన్స్ అయ్యాను, ఇజ్రాయెల్ ప్రజల తరపున నేను కన్విన్స్ అవుతున్నాను, వారి పక్షాన్ని ఒక అడుగు ముందుకు వేస్తాను అని మీకన్నా అడుగు ముందుకు వేస్తున్నాడు. అలా ముందుకు వేస్తుంది. నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని నేను కనబడాలి, దేవుని ఏమి ఇచ్చినా దర్శించాలి, దేవుణ్ణి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు దేవుని దగ్గరికి. ఇప్పుడు ఏం చేయాలి, ఆ సహవాసాన్ని మళ్ళీ తిరిగి సమకూర్చుకోవడానికి, మేము తప్పు చేసి మేము పాపం చేసే పరిహారంగా ఏమి ఇస్తే దేవుడు సంతోషిస్తాడు అని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ మీకా ఆలోచిస్తున్నప్పుడు ఆయన ఓ రకంగా పోతున్నారు. ఇక్కడ మీకా అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు. అది జస్ట్ కవిత్వం కాదు, మోషే అక్కడ మీకా ఆలోచిస్తున్నాడు, ఏం చేయాలి, నేను దేవుని దహన బలి అయిపోయి సరిపోద్దా, లేదంటే నదులంతా విస్తారమైన తైలము నేను తీసుకొచ్చితే దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడా ఆలోచిస్తున్నాడు, లేదంటే వేల కొలది పొట్టేలు నరిపిస్తేనా, కోడి నరిపిస్తేనా, లేదంటే ఒకవేళ నాకు జ్యేష్ఠ కుమారుని నరిపిస్తే దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడా.
అని ఆలోచిస్తున్నప్పుడు మీకు అర్థం విషయం ఏంటంటే, అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మాట అక్కడ అంటున్నాడు, 8వ మనుష్యుడా ఏదొత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అంటే మీకేమో ఏం చేస్తే దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడని ఆలోచిస్తున్నాడు. ఏదో చేయాలనిపిస్తుంది, ఆ పరిహారముగా దాని రిలేషన్ బలపరచుకోవడానికి ఏదో చేద్దాం అనుకుంటున్నాడు. కానీ మీకున్న ప్రాబ్లం ఏంటంటే, నేను వేళ దూడలు అనిపించాలనుకున్నా సరే అవన్నీ కూడా దేవుని దగ్గర నుండి నాకు వచ్చినాయి కదా. ఒకవేళ విస్తారమైన నదులంత విస్తారమైన తైలము తీసుకొచ్చి దేవుని అభిషేకిద్దామని దేవునికి ఇద్దామనుకున్నా అదంతా కూడా దేవుని దగ్గర ఉండే కదా మనకు వస్తుంది. నేను భౌతికంగా నేను ఏది ఇస్తే దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు అని ఆలోచిస్తున్నప్పుడు మీక దగ్గర జవాబే లేదు. ఎందుకంటే ప్రతిదీ దేవుని దగ్గర నుండి వచ్చింది. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఎంత పాపం చేశారంటే అది ఎంత లోతైనటువంటి ఎంత పెద్దది అతిక్రమం అంటది. నేను ఎలాంటి నాణ్యత కలిగినటువంటి ఎలాంటి గొప్ప శ్రేష్టమైనది ఇస్తే అది తీరుతుంది అని ఆలోచిస్తున్నప్పుడు ఏమి ఇచ్చినా తీరదు కదా అని అర్థమవుతుంది మీకాకి. దేవునితో సహవాసం అనేటువంటిది అది ఎంత విలువైనటువంటిది అంటే నువ్వు ఏమి ఇచ్చినా సరే దాన్ని నువ్వు తీర్చుకోలేంత విలువైనటువంటిది తెలుసా. ఎందుకంటే నువ్వు దేవుని వెతుక్కుంటూ వెళ్ళలేదు, ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. నువ్వు దేవుని ప్రేమించలేదు, ఆయన మొదట నిన్ను ప్రేమించడం బైబిల్ చెప్తుంది. మనం చేసే ప్రతి కార్యం కూడా దేవుడు చేసిన దానికి స్పందిస్తూ చేస్తున్న కార్యమే కానీ నీకు నువ్వుగా స్టార్ట్ చేసేది ఏమీ లేదు. నువ్వు రక్షణ పొందావు, నేను అడుగు ముందుకేస్తాను, నేను బ్యాప్టిజం తీసుకున్నావు అనుకుంటున్నావు. దేవుడు ఒప్పిస్తే నువ్వు ఒప్పింపడ్డావు. దేవుని స్వరం నేను విన్నాను అనుకుంటున్నావు. లేదు, దేవుడు తన స్వరాన్ని నీకు వినిపింప చేస్తే నువ్వు విన్నావు తెలుసా. దేవుడు నీకు వినిపింప చేస్తే నువ్వు విన్నావు. నువ్వు విన్న అదే వాక్యం నువ్వు విన్నావు, నీతో పాటు చాలామంది ఉన్నారు. కానీ ఆ రోజు నీ హృదయంలో మాత్రమే కార్యం జరిగింది. సువార్త చాలామంది చెప్పినప్పుడు అందరూ ముందుకు రాలేదు, దేవుని నమ్మాలి బాప్సం తీసుకోవాలని. నువ్వే ముందుకు వచ్చావు. అంటే అర్థం ఏంటంటే సువార్త గొప్పతనం కాదు, అది దేవుడు తన స్వరాన్ని నీకు వినిపింపజేస్తే నువ్వు విన్నావు. నువ్వంత గొప్పోడే మంచోడు కాబట్టి నువ్వు విన్నామని కాదు. అలా ప్రతీది కూడా మీకు అర్థం విషయం ఏంటంటే ప్రతీది మనమేదో చేస్తామని కాదు, అన్ని దేవుడివే కదా. ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే దేవుడు సాటిస్ఫై అవుతాడు, సంతోషిస్తాడు అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు అవన్నీ కాదు అని. దేవుడు చూడండి అక్కడ ఏదొత్తమంది తెలుసు కదా, న్యాయంగా ఉండడం, కనికరంగా ఉండడం, ప్రేమించడం, దీన మనస్సు. చూడండి అవన్నీ కూడా బేసిక్ ఏంటి, అవన్నీ ఎందుకు చెప్తాను దేవుడు, అవన్నీ దేవుని యొక్క లక్షణాలు తెలుసా. న్యాయంగా ఉండడం, దీన మనసు కలిగి ఉండడం, మనుషులను ప్రేమించడం, న్యాయంగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్గా దేవుని యొక్క స్వభావం. దేవుడు అంటున్నాడు రకంగా నేనేంటో అది అర్థమైతే నాకలా నువ్వు నడుచుకొని చెప్తున్నాడు దేవుడు సింపుల్గా. నేనేంటో నీకు అర్థమైతే నాకలా నడుచుకు అంతకుమించి నువ్వు చేయాల్సింది ఇంకేమీ కూడా లేదు. ప్రజలకు న్యాయం తీర్చు, నేను న్యాయవంతును కాబట్టి నా న్యాయము నీ ద్వారా జరిగించు, నా మంచితనాన్ని నీ ద్వారా మంచితనాన్ని ప్రజలకు అందించు, నా ప్రేమను నీ ద్వారా మనుషులకు ప్రేమను అందించు. నువ్వు అంతకుమించి నువ్వు చేయాల్సిన అవసరం ఇంకేది లేదు. అది చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను, సాటిస్ఫై అవుతాను దేవుడు చెప్తున్నాడు. కొంచెం కింద చదవండి. ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి. అన్యాయము చేయువారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి గదా. తప్పు త్రాసును, తప్పు రాళ్ళు గల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడిని అగుదున. వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. చాలా ఇక్కడ చూడండి దేవుడు అంటున్నాడు నేను మొత్తుతాను దేవుడు చెప్తున్నాడు. ఆలకించడం మరలా దేవుడు అంటున్నాడు. అంటే నేను ప్రకటన చేస్తాను అంటున్నాడు. ఏమనంటే జ్ఞానం గలవాడు నా నామం లక్ష్య పెడతాడని మాడుతూ, శిక్షణ గురించి మాడుతూ, శిక్షణ వచ్చిన వార్తను గురించి నిర్ణయం గురించి దేవుడు మాడుతూ అంటున్నాడు. ఇక్కడ ఒకసారి మరలా దేవుడు వారి కార్యాన్ని సింపుల్గా జ్ఞాపకం చేస్తా అంటున్నాడు. వాళ్ళ నా ప్రాబ్లం దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు. అక్కడ అంటున్నాడు చూడండి 10వ వచనం లాస్ట్ లైన్లో చూస్తే చూడండి, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు. కొల అంటే అర్థం స్కేల్ బేసిక్గా. అంటే వాళ్ళు చూడండి బిజినెస్లో కొలతలు కొలుస్తారు చూస్తారు, ఆ స్కేల్. అలాగే దాన్ని చిన్నదిగా చేశారు. అలాగే తప్పు త్రాసు, తప్పు అంటే రాళ్ళతో వెయిట్ చూస్తాం చూస్తారు, వెయింగ్ మిషన్ అంటాం. ఇది దేవుడు మాట్లాడితే బేసిక్ అంటే ఇవన్నీ కూడా మీరు చేస్తే మీరు అన్యాయం చేస్తున్నారు అంటున్నారు. అందుకే తీర్పు గ్యారంటీ మీ పైన వచ్చేస్తుంది అంటున్నాడు దేవుడు. అక్కడ తీర్పు గ్యారంటీ మీ పైన వస్తుంది. ఎందుకు దేవుడు ఆ కొలతల గురించి మెజర్మెంట్స్ కోసం దేవుడు ఎందుకు ఆడుతున్నాడు? ఎందుకో తెలుసా, యెరూషలేము పట్టణం అనేటువంటిది నార్మల్గానే చాలా ప్రాచుర్యం పొందినటువంటి పట్టణం. ముఖ్యంగా సొలొమోను మందిరం కట్టిన తర్వాత ఇంకా ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే మందిరం చాలా గొప్ప కట్టాడు. ఓ రకంగా సింపుల్గా మన భాష చెప్పండి, ఒక టూరిస్ట్ స్పాట్ లాంటిది. అదొక ఆత్మ సంబంధంగా ఉన్నటువంటి వాళ్ళు, దేని వెతికేటువంటి వాళ్ళు యెరూషలేము పట్టణానికి ఖచ్చితంగా వాళ్ళు తరచుగా వెళ్తూ ఉంటారు, తరచుగా విజిట్ చేస్తుంటారు. అంటే జనాలు ఎక్కువ మంది ప్రయాణం చేస్తూ ఉంటారు.
అక్కడ వాళ్ళది నాన్ లోకల్ కూడా చాలామంది అక్కడ బస చేస్తారు, అక్కడ ఆహారాన్ని కొనుక్కుంటారు, అక్కడ వ్యాపారం చాలా జరుగుతుంది. ఇప్పుడు అందుకే దాన్ని చూడడానికి చాలామంది వస్తారు. ఆత్మ సంబంధంగా దేవునికి వారికి మధ్య ఉన్న రిలేషన్ని బలపరచుకోవడానికి, దేవునికి అర్పణలు అర్పించడానికి మందిరం యెరూషలేము పట్టణం ఉంటుంది కాబట్టి అలా కూడా యూదులు చాలామంది వస్తుంటారు. అప్పుడు నార్మల్ ఏం జరుగుతుంది, వాళ్ళ దూర ప్రయాణాలు కాబట్టి అక్కడి నుంచి బలి అర్పణలు వాళ్ళు తెచ్చుకోరు. అంత దూరం ప్రయాణాలు ఏం తీసుకొస్తాను, ఏం మోసుకొస్తాను, లోకాలు కొనేద్దాంలే అనుకుంటాం కదా. నార్మల్ అలాగే వీళ్ళు కూడా అంటే అక్కడ కొనేద్దాంలే, మేకను కొన్నా, గొర్రెను కొన్నా, దేవునికి ఏమైనా అర్పించాలని కొన్నాలి, అక్కడ కొందాలే అనుకొని కొనడానికి ఇష్టపడతారు జనాలు నార్మల్గా. అప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ బిజినెస్ బాగా జరుగుతుంది అక్కడ యెరూషలేము పట్టణంలో. ఇప్పుడు వ్యాపారం బాగా జరుగుతుంది. ఏం చేస్తారు, బేసిక్గా ఏం చేస్తారంటే వ్యాపారంలో మెజర్మెంట్స్ అన్నీ కూడా దొంగలెక్కలు వేస్తారు. ఇక్కడ ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు, అక్కడ లోకల్ ఉండేటువంటి వాళ్ళు ఎంత అన్యాయం చేశారంటే అక్కడికి వెళ్ళి మనుషులు ఏదైనా కొనంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ డబ్బులు పెడుతున్నారు, తక్కువ వస్తుంది, ఎక్కువ కాస్ట్ పెట్టి కొనాల్సి వస్తుంది. అన్నీ కూడా త్రాసులు తప్పుగా ఉన్నాయి, బరువులు తప్పుగా ఉన్నాయి. వారు చెప్పండి, ప్రజలు అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలని భయపడిపోతున్నారు. కొంచెం మనం కూడా కొన్నిసార్లు చూడండి, కొన్ని చోట్ల కొన్ని ప్లేసెస్ ఉంటాయి, బాంబే కానీ అలా కొన్ని ప్లేసెస్లో ఆడికి వెళ్ళి మనం ఏదైనా భోజనం చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అనవసరమైన కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని కొన్నిసార్లు భయపడి అక్కడ మనం కొనం. బయట వాటర్ బాటిల్ 20 రూపాయలు, స్టేషన్లో రైల్వే స్టేషన్లో బస్సు కొంచెం ఎక్కువ ఉంటుందేమో, ఎయిర్పోర్ట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ప్లస్ అక్కడ ఏమవుతుంది, అక్కడ కొన్ని ప్లేసెస్లో అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్లోటింగ్ బట్టి, అక్కడ వ్యాపారాన్ని బట్టి రేట్లు అనవసరంగా అధికంగా ఉంటాయి. అలా ఉండడానికి దేవుడు తప్పుపడతారు. మీరు అందరూ అలా చేసి అన్యాయం చేసి వచ్చేటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ, ప్రజలు మీరు భయపెడుతూ అన్యాయం చేస్తున్నారు, పల్లెహీనులు భయపడిపోతున్నారు. మీ దగ్గర రావాలంటే యెరూషలేము పట్టణం దర్శించాలంటే భయపడిపోతున్నారు. మీరు ఇంత అన్యాయం మీరు చేస్తున్నారు కాబట్టి తీర్పు గ్యారంటీగా వస్తుంది అని దేవుడు మాడుతూ అంటున్నాడు. 14 వచనం చదవండి. ఆ తీర్పు లక్షణం ఏంటి, తీర్పు వచ్చిందని ఎలా అర్థమవుతుంది వాళ్ళకి అక్కడ చూడండి. 14 వచనం చదవండి. నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు, నీవెప్పుడూ పస్తుగానే ఇందువు. నీవేమైనా తీసుకొని పోయినను అది నీకుండదు. నీవు భద్రము చేసుకొని పోవు దానిని దోపుడునకు నేను అప్పగింతును. నీవు విత్తనము విత్తుదువు గాని కొయ్యక యుందువు. ఒలీవ పండ్లను ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు గాని తైలము పూసుకొనకయు ద్రాక్షారసము పానము చేయకయు ఉందువు. చాలా ఇక్కడ చూడండి, దేవుడు 4 విషయాలు మాట్లాడుతున్నాడు. తీర్పు ఎలా ఉంటుందో చెప్తున్నాడు. నేను తీర్పు తీర్చినప్పుడు మీకు ఎలా అర్థమవుతుంది, తీర్పులు ఉండేటువంటి కార్యం ఏంటంటే దేవుడు అంటున్నాడు, నువ్వు భోజనం చేస్తావు కానీ తృప్తి ఉండదు. ఇక్కడ గమనించండి, నువ్వు భోజనం చేస్తావు కానీ సాటిస్ఫాక్షన్. అక్కడ భోజనం అంటే జస్ట్ భోజనం అనుకోకండి, అంటే నువ్వు తక్కువే తింటావు, నీకు కడుపు నిండదు, అసంతృప్తిగా ఉంటావు, అది కాదు. ఇక్కడ భోజనం విషయం కాదు. ఇక్కడ నువ్వు ఎంత తిన్నా నీకు తృప్తి బేసిక్గా ఉండదు. ఇక్కడ భోజనం అన్నది ఒక్కటి కాదు, అక్కడ తృప్తి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు భోజనం చేస్తావు కానీ ఎందుకో తెలియదు కానీ నీకు తృప్తి అయితే ఉండదు. అక్కడ నీకు లోటుగా ఉంది కాబట్టి, నీకు తక్కువ తిన్నా కాబట్టి, ఇంకా సగం ఆకలితో నువ్వు పడుకుంటావు, అందుకే తృప్తి ఉండదని కాదు. నువ్వు తింటావు కానీ నీకు ఎందుకో కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు పస్తులు ఉన్నట్టుగా ఉంటుంది. అలాగే నువ్వేమైనా తీసుకొని పోయినను అది నీకు ఉండదు. నువ్వు భద్రము చేసుకొని పోవదు దానిని దోపుడు నాకు నేను అప్పగించాను. ఇక్కడ చూడండి, ఏదైనా దాచుకున్నా అది నీకు ఉండదు అంటున్నాడు దేవుడు. నువ్వు వాటి జాగ్రత్తగా భద్రపరుచుకున్నా సరే అది ఖచ్చితంగా ఎవరెవరి చేతుల్లోకి వెళ్ళిపోద్ది. తీర్పులో భాగం ఇది. అయితే దేవుడు ఇంకా అంటున్నాడు 15వ వచనం, నీ విత్తనం విత్తుదువు కానీ కోయక ఎందువు. నువ్వు విత్తనం విత్తుతావు కానీ నువ్వు కొయ్యు. అంటే అర్థం ఏంటి, బేసిక్గా నువ్వు విత్తనాన్ని విత్తావు కానీ నీ పంట వేరేలు ఎవరో తీసుకుని వెళ్ళిపోతారు, నువ్వు దాన్ని అనుభవించలేవు. అలాగే దేవుడు మారుతూ మళ్ళీ అంటున్నాడు, ఒలివ పండ్లను ద్రాక్ష పండ్లను త్రొక్కుదు. అంటే నువ్వు దాన్ని జ్యూస్ తీసుకుంటావు లేదా ఆయిల్ లాగా మార్చుకుంటావు, దాని తైలము పూసుకోనక ద్రాక్షరసం పానం చేయకుండా. సార్ నువ్వు ఆయిల్ తెస్తావు కానీ నువ్వు దాన్ని రాసుకోవు. నువ్వు ద్రాక్షరసం తీసుకుంటావు కానీ నువ్వు త్రాగవు. అంటే నువ్వు కష్టపడతావు కానీ నీ కష్టము నువ్వు అనుభవించవు. తీర్పులో ఒక భాగం అది. నువ్వు కష్టపడతావు, నువ్వేదో సమకూర్చుంది అనుకుంటావు కానీ చివరి నీకు అది మిగలదు. నువ్వు తింటావు, తృప్తిగా ఉందనుకుంటావు కానీ తృప్తి ఎందుకు రాదు. నువ్వు దాచుకుంటావు కానీ అది భద్రంగా ఉండదు, ఎవరో చేతులకు వెళ్ళిపోద్ది. ఇవన్నీ తీర్పుల భాగం దేవుడు చెప్తున్నాడు. అలా మాట లాస్ట్ అంటున్నాడు, చదువుకుందాం చివరి వచనం. ఏలయనగా మీరు ఒమ్రీ నియమించిన కట్టడలను ఆచరించుచు అహబు ఇంటివారు చేసిన క్రియలన్నింటినీ అనుసరించుచు వారి యోచనలను బట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మల్ని భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోచున్నారు. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, మీరు చాలా భయంకరంగా బ్రతుకుతున్నారు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, అందుకని తీర్పు మీ మీదకి వస్తుంది. ఆ తీర్పు వల్ల మీ పట్టణం ఇలా పాడైపోతుందని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇలాంటి తీర్పు నార్మల్గా అన్య దేశాలకు వస్తే అది ఓకే. బైబిల్ మనం చూసినప్పుడు కొన్ని అన్య దేశాలు కూడా అలాంటి తీర్పు రావడం బైబిల్ మనం చూస్తాం. మీకు చెప్పడానికి టైం సరిపోదు కానీ తీయట్లేదు రెఫరెన్స్లో. అన్య దేశాలు దేవుడు తీర్పు తీర్చడం మనకు దూరం కనిపిస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసు, ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే తీర్పు
అన్యులకు తీర్చేలా అంటే ఎగ్జాక్ట్ అలాంటి తీర్పు దేవుడు ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు కూడా తీర్పు తీరుస్తున్నాడు. యెరూషలేం పట్టణం మీద తీర్పు రాబోతుంది తెలుసా. యెరూషలేం పట్టణం మీద తీర్పు రాబోతుంది. యెరూషలేం పట్టణం ఎలాంటిది? అది దేవుని యొక్క పట్టణము, సమాధానం ఉండే పట్టణము. బేసిక్గా యెరూషలేం అంటే అర్థం ఏంటి తెలుసా? అదంటే సమాధానం అంటే అర్థం వస్తుందంట. యెరూషలేము అంటే షాలం అంటే చూసారా, షాలం అంటే సమాధానం అని తెలుసు. యెరూషలేం ఎరు అంటే అర్థం ఏంటంటే యెహోవా ఈరి అంటాం చూసారా, బేసిక్గా అందులోంచి వస్తుంది. ఎరు అంటే దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకునేటువంటి పట్టణము, సమాధానం ఉండేటువంటి పట్టణం అని యెరూషలేం పట్టణం కూడా అంటే పేరు. కానీ మీకు తెలుసా ఆ సమాధానం ఇప్పుడు దీనికి ఉండదు. సమాధాన పట్టణాన్ని పేరు దీనికి, కానీ సమాధానం ఉండదు దీనికి. సమాధానం ఎందుకు ఉండదు అంటే జస్ట్ నీ పట్టణం పేరు యెరూషలేం కాబట్టి సమాధానం ఆటోమేటిక్గా వచ్చాడు. సమాధానం జస్ట్ పేరుంటే ఆ పేరుని బట్టి నీ జీవితం మారిపోద్దని కాదు. దేవునితో నీకు సహవాసం కరెక్ట్గా ఉంటే అప్పుడు నీ జీవితానికి నీ పట్టణానికి సమాధానము ఉంటుంది. కానీ నీ పట్టణానికి యెరూషలేం అనే పేరుంది కాబట్టి, సమాధానం అనే పేరుంది కాబట్టి నీకు సమాధానం వచ్చేస్తుందని కాదు. దేవునితో సహవాసం మీద బేస్ అయి ఉంటుంది సమాధానం అనేటువంటిది. దేవునితో సహవాసం మీద బేస్ అయి ఉంటుంది ఆశీర్వాదం అంటుంటుంది. అది లేకుండా నీ పట్టణం పేరేమవచ్చు, నువ్వే ఉద్యోగం చేయొచ్చు, నువ్వు ఎంత సంపాదించి ఏమైనా చేయొచ్చు, కానీ బేసిక్గా ఆశీర్వాదం అంటే నువ్వు దేవునితో ఉన్న సహవాసం బట్టే ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ నువ్వు ఉద్యోగం మీద, నీ కష్టార్జితం మీద, నీ జ్ఞానం మీద, నీ సామర్థ్యం మీద డిపెండ్ అవనే అవ్వదు. అల్టిమేట్ దేవునితో మనం ఎలా ఉన్నామో దాన్ని బట్టే నీ లైఫ్ డిపెండ్ అవుతుంది. దేవుడు తీర్పు తీర్చు లాస్ట్లో మాట అంటున్నాడు. తీర్పు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను నిర్ణయించేసాను కాబట్టి తీర్పు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇప్పుడు అది వెనక్కి వెళ్ళే ఛాన్సే లేదు. ఇంక నువ్వు బహుశా మీకు ఎలా అంటారు దేవుని వైపు తిరగచ్చు, కానీ ఇంక నువ్వు నేను నిర్ణయించాను, జస్ట్ మీరు వెయిట్ చేయడమే. తీర్పు గ్యారెంటీ ఒక టైం వస్తే వచ్చేస్తుంది. ఆ తీర్పు అవ్వాలి. తీర్పు అయిన మళ్ళీ నేను మిమ్మల్ని తీసుకొచ్చి యెరూషలేం పట్టణం నేను మిమ్మల్ని పెడతాను, మీకు సమాధానము ఇస్తాను. బేసిక్ ఈ అధ్యాయంలో బేసిక్ మెయిన్ అంశం ఏంటి ఇక్కడ? దేవునితో ఉన్నటువంటి సంబంధం, దేవునితో ఉన్నటువంటి సహవాసం. అది ఎలా వస్తుంది? దేవునితో సహవాసం యొక్క వాల్యూ నార్మల్గా బేసిక్ మనకి తెలియదు. అందుకే మనం చర్చికి రావాలని విసిగిపోతుంటాం. మనం చర్చిలో విసిగిపోతాం, పాటలు పాడడానికి విసిగిపోతాం. దేవుడు మనం ఎంత దీవించడం మనకు అర్థం కాదు కాబట్టి దేవునికి ఇవ్వడానికి మనం చందపడిపోతుంటాం. ఏదో ఇవ్వాలి కాబట్టి ఏదో ఇచ్చేద్దాం అంటే ఇస్తాం. ఏదో దేవునికి కొంత టైం స్పెండ్ చేయాలి కాబట్టి కొంత టైం స్పెండ్ చేసేస్తాం. దేవునికి ఎంతో కొంత ధనవాళ్ళు కూడా ఇచ్చేస్తున్నాం. ఏదో 4 పాటలు పాడాలి కాబట్టి పాడేస్తున్నాం. దేవుడు నిజంగా దాన్ని సంతోషపడతాడు అనుకుంటున్నారా? దేవుడు దాన్ని బట్టి సంతోషపడేటువంటి వాడు కాదు. చాలామంది క్రిస్టియన్స్ నామకార్థంగా చాలా కార్యాలు చేసి చెయ్యని వాళ్ళకంటే చేసిన వాళ్ళు బెటరే. కానీ ఇంక నువ్వు చేస్తున్నప్పుడు కూడా ఇంక నువ్వు దేవుడు అక్కడ అసంతృప్తిగానే ఉంటున్నాడు దేవుడు. ఎందుకంటే నువ్వు చేసేటప్పుడు నీకైతే ఇబ్బందిగా అనిపించి నువ్వు చేస్తున్నావు. నిజంగా దేవుని యొక్క మనసు అది కాదు. అందుకే బెస్ట్ నేను ఇప్పుడు కూడా దేనికి నేను బలవంతం నేను ఇష్టపడను. ఎందుకంటే దేవుని యొక్క మనస్తత్వం అది కాదు. యాక్చువల్గా బలవంతం అనేది దేవుని యొక్క మనస్తత్వం కాదు. అందుకని బలవంతం మత మార్పులు ఉండవు, బలవంతంగా చర్చగా రప్పించుకోవడం ఉండదు. ఏదో రకంగా చర్చ రప్పించుకుందాం, ఏదో రకం మీద ప్రార్థనలు చేయించేద్దాం, ఏదో రకం మీద కాన్వర్సేషన్ తీసేసుకుందాం, ఏదో రకంగా చేయించేద్దాం, ఏదో రకమైనది ఉండదు. నీకు నచ్చి మనస్ఫూర్తిగా నువ్వు సంతోషంగా చేయాలనుకుంటే చేయద్ది. ఒకవేళ నిజంగా సంతోషం కాకపోతే ముందు సంతోషం తెచ్చుకో, అప్పుడు నువ్వు చేయకపోయినా ప్రాబ్లం లేదు. కానీ ఆయాసపడుతూ ఏదో దేవుడు ఏదో మనకు భారం అయిపోయినట్లుగా దేవుడిని భారంగా ఫీల్ అవుతూ చేసేటువంటి కార్యాలు దేవుడికి అసలు నచ్చో. నువ్వు ఒకవేళ కనుక మీరు ఎవరైనా చేస్తే చెప్తున్నాను, లిటరల్గా మీరు దేవుని నిజంగా అవమానపరుస్తున్నట్టు. ఇష్టం లేకపోతే చేయడం మానేయండి. ముందు మనసు మార్చుకొని మనసు సెట్ చేసుకొని అప్పుడు ఆ కార్యం చేయండి, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అంతేగాని బాధకి ఇబ్బందిగా చేయాలి కాబట్టి చేస్తున్నాం, అందరూ చేస్తున్నారు, మనం చేయకపోతే బాగోదు, అందరూ మనం గమనిస్తారు, చూస్తారు కాబట్టి మనం కూడా చేద్దాం. అలా చేయకండి. అలా చేస్తే మీరు సాటిస్ఫై అయిపోతారు, బహుశా నేను సాటిస్ఫై అయిపోతాను, నిన్ను చూసేవాళ్ళు సాటిస్ఫై అయిపోతారు. కానీ అసలు ఎవరి కోసమైతే దాన్ని చేయాలని దేవుడు నిర్ణయించాడో ఆయన సాటిస్ఫై అవ్వడు. అది దేవుడు విసిగిపోతున్నాడు. ఎందుకంటే నేను ఎన్ని మేలు చేశాను నీ జీవితం నీకు అర్థం కాకుండా, నీకు ఎంత గొప్ప కార్యం లైఫ్లో చేసిన అర్థం కాకుండా నేనేదో నీకు భారంగా ఫీల్ అవుతున్నావు. కానీ నీ భారాన్ని భరించేది నేను, నీ భారాన్ని తీసేసేది నేను, నీకు శాపం రాకుండా శాపాన్ని అడ్డుకట్టేసేది నేను, శత్రువు నిన్ను ముంచివేయకుండా, నేను అణిచివేయకుండా, నేను దహించివేయకుండా నేను కాపాడేది నేను, నీకు రోగం రాకుండా నేను స్వస్థతనిచ్చి ఆరోగ్యమును కాపాడేది నేను ప్రతిదీ నేను చేస్తున్నాను. కానీ ఎందుకో మీరు ఆయాసపడిపోతున్నారు అంటున్నారు దేవుడు. మీరు ఆన్సర్ చేయండి, ఎందుకు ఆయాసపడుతున్నారు? నేనేమన్నా మీకు అంత ఇబ్బంది నేనేమైనా కలిగించానని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు మనసులో మాట పంచుకుంటున్నాడు అక్కడ దేవుడు. ఎందుకంటే చూడండి, దేవుని యొక్క మనసు మనం అర్థం చేసుకోవాలన్నాను. చేసే కార్యం అది మన ప్రేయర్, స్టార్టింగ్ ప్రేయర్ కావచ్చు, పాటలు కావచ్చు, వాక్యం వినడమే కావచ్చు, భారంగా అయితే మీరు ఎవరు చేయకండి ఆ కార్యాలను. చేస్తే మంచిదే,
కానీ మనసును సెట్ చేసుకొని చేయండి, భారంగా చేయొద్దు. నేను ఫీల్ అవుతున్నానో చర్చ రావడం, నేను ఫీల్ అవుతాను ఇవ్వడం, లేదా ఇంకేదో నేను ఫీల్ అవుతాను నేను చూస్తానో, లేదా నేను ఫీల్ అవుతానేమో ఎవరో ఫీల్ అవుతారేమో అని అది కాదు. ఎందుకంటే నువ్వు చేసేది యాక్చువల్ దేవునికి అసలు లెక్కే కాదు. నేను చేసే దేవుని లెక్కే కాదు. నువ్వు అక్కడ మేక అంటున్నాడు, ఎన్ని వేల బొల్లు అర్పించితే మాత్రం సరిపోద్దా? అది నదులంతా విస్తారమైన తైలం తీసుకొస్తే సరిపోద్దా? ఒకసారి ఆలోచించండి. అంటే ఇవ్వాలనేటువంటి మనసుతో ఆలోచిస్తూ ఏదో చేసి దేవుని సంతోషపరుద్దామని నిజమేంటంటే మంచి ఉద్దేశంతో ఆలోచిస్తున్నా సరే ఆయనకు అర్థమైంది, అంత ఇచ్చినా సరే ఎక్కడ తీరిపోద్ది. పోనీ అది నిజంగా నదులంతా విస్తారమైన తైలం ఇస్తే సరిపోద్ది, దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు, ఏదో రకం కష్టపడతాను. కానీ ఇష్యూ ఏంటంటే నాకు ఇవ్వాలని ఉంది, కానీ ఇచ్చిన దేవుడు సంతోషపడ్డాడు కదా. సో నిజంగా చూడండి, ఇచ్చేటువంటి వ్యక్తికి మనసు ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. నిజంగా దేవుడు ఏది కోరుతానికి అర్థం చేసుకోవాలి. మనం చేసే పని పాటలు, స్తుతి ఆరాధన, ప్రార్థన, వాక్యం వినడం, చర్చికి రావడం, దేవుని కోవడం, ఇవన్నీ కూడా దేవుడు ఎలా కోరుతాడు? నేనేం చేశానో జ్ఞాపకం చేసుకోండి. లిటరల్గా అది మీ కళ్ళ ముందు లిటరల్గా జరుగుతుందని మీరు ఫీల్ అవ్వాలి. నీకు ఎప్పుడు రోగం వచ్చింది, నేను స్వస్థపరిచాను, కానీ ఇప్పుడు మరలా జ్ఞాపకం చేసుకున్నట్టు ఇప్పుడు నువ్వు బెడ్ మీద ఉన్నట్టుగా నువ్వు చూసుకో. అప్పుడు నేను ఎలా బాగు చేసిన చూసుకో. అదే బెడ్ మీద ఉండి నీలాంటి ప్రాబ్లం వచ్చినటువంటి వాళ్ళు చాలామంది, చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నువ్వు బతుకున్నావు, నువ్వు బతికి ఉన్నావు. నీకు చిన్న రోగం కాబట్టి నువ్వు బతికిపోయావని కాదు. నీలాగే చాలామంది చిన్న రోగాలు వచ్చిన వాళ్ళు చాలామంది ఇప్పుడు లేరు ప్రపంచంలో, కానీ నువ్వు ఉన్నావు. చిన్న జ్వరంతో చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, టైంకి మెడిసిన్ ద్వారా చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ నీ ప్రతిదీ నీకు అలాగ లేట్ అవ్వలేదు. నీకేది కూడా ట్రీట్మెంట్లో కానీ మెడిసిన్లో నీకేది లేట్ అవ్వకుండా నేను చూశాను. ప్రయాణాల్లో నీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకున్నాను. నీ సిచ్యువేషన్లో వేరే వాళ్ళు చాలామంది నీలా లేరళ్ళు, నీలాగా నిలుతున్నారు, నీలాంటి రిజల్ట్ వాళ్ళకి రాలేదు. నీలాగనే వాళ్ళు అన్నీ చేశారు, కానీ రిజల్ట్ మాత్రం వేరుగా ఉంది. డిఫరెన్స్ ఏంటంటే నేను నిన్ను కాపాడాను, నేను నా చేపట్టి నేను నడిపించాను. ఇవన్నీ నీకు అర్థమయిన తర్వాత కూడా ఇంక నేను నీకు భారంగా నువ్వు ఫీల్ అవుతున్నావు, దేవుడు అడుగుతున్నాడు. ఎందుకంటే అప్పుడప్పుడు సంవత్సరం చివరిలో ఉన్నాం మనం, అప్పుడప్పుడు మనం కూడా మేలు జ్ఞాపకం చేసినప్పుడు ఇంత లోతుగా ఆలోచించాలి. ప్రోబాలు తీసుకున్నప్పుడు ఇంత లోతుగా ఆలోచించాలి. లిటరల్గా నువ్వు నా పరాణ యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారములు జ్ఞాపకం చేసుకునేటప్పుడు లిటరల్గా ఒకళ్ళు రోగంతుంటే నువ్వు బెడ్ మీద ఉన్నట్టు చూసుకో. అదే బెడ్ మీద ఎంతమంది పోయి ఉంటారు, నువ్వు బతికే ఉన్నావు. నీలం ట్రీట్మెంట్ చాలామంది దొరికింది, కానీ ఇంకా వాళ్ళైతే సజీవంగా లేరు వాళ్ళు. అలా దేవుడు మన జీవితంలో చాలా చేశాడు. నువ్వు పడినంత కష్టమే చాలామంది పడ్డారు, నీకంటే కష్టపడ్డారు చాలామంది, కానీ వాళ్ళకి అంత ప్రతిఫలం లేదే. నీకంటే జాగ్రత్తగా ప్రయాణం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, బాగా డ్రైవింగ్ బాగా వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు చాలామంది చనిపోయారు. మనం బతుకున్నాం. ఎలా జరిగింది అది? మన టాలెంటా? దేవుడు అంటున్నాడు ఖచ్చితంగా అది నేను మిమ్మల్ని కాపాడాను కాబట్టి మీరు ఉన్నా అంటున్నాడు దేవుడు. అప్పుడు అది జ్ఞాపకం చేసి లిటరల్గా మనం అక్కడ చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు నీకు మనసు కలుగుతుంది. ఏం కలుగుతుందంటే సంతోషంగా కొన్ని కార్యాలు నేను చేయాలని మనకు అప్పుడు అనిపిస్తుంది. అందుకనే నెక్స్ట్ ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని టైం వస్తే పైన జస్ట్ ఏదో మెమరీలో జ్ఞాపకం చేసుకోవడం కాదు, ఏదో మెమరీ కార్డులు ఉన్నట్టుగా జస్ట్ అలా జ్ఞాపకం చేసుకోవడం కాదు. లోతుగా ఆలోచించండి. అందులో ఎంత బలం ఉంటే దేవుడు అన్నాడు ఆలోచించండి, దేవుడు అన్నాడు ఆలోచించండి. అంటే నిజంగా నువ్వు ఆలోచిస్తే నీ హృదయం చాలా వరకు మారిపోద్ది అనమాట. అందుకని దేవుడు అన్నాడు ఆలోచించవచ్చు కదా అంటున్నాడు. ఆలోచించు, నీ తెలుస్తుంది అంటున్నాడు. అలాగే ఆలోచింప చేసి నేను మరలా ఆకర్షించుకునే ప్రయత్నం దేవుడు ఆ రోజున వాళ్ళతో కానీ మనతో కానీ దేవుడు చేస్తున్నాడు. అందుకని చూడండి, దేవుడు ఎప్పుడు కూడా భారంగా ఫీల్ అవుతుంటే అర్థం ఏంటంటే నువ్వు ఐగుప్తుని మర్చిపోతున్న అర్థం, బిలామును బాలాకుని మర్చిపోతున్న అర్థం, నువ్వు మోషేని మర్చిపోతున్న అర్థం, నువ్వు అహరోను మర్చిపోతున్న అర్థం, నువ్వు మిరియాముని మర్చిపోతున్నాని. అలా దేవుడు చాలా చేశాడు. నువ్వు అన్నీ మర్చిపోతున్నావు కాబట్టి నువ్వు ఇలాగున్నా ఉంటున్నావు. అందుకే నీకు ఇబ్బందిగా ఉంటుంది. దేవుడు చెప్తాను, ఆ వ్యాజ్యం తీర్చుకోవడానికి దేవుడు మీకా ద్వారా మారుతున్నాడు అంటున్న దేవుడు. ఇంకా నువ్వు మారినటువంటి దేవుడు అంటే దేవుడు ఎప్పటికీ కూడా మన విషయాలుగా ఆలోచిస్తాడు. నువ్వు కనుక ఇంకా భారంగా ఫీల్ అయితే ఏ రోజు నుంచి సరిగ్గా ఆలోచించు. ఒక నిజంగా అప్పుడప్పుడు నీకున్నటువంటి రకరకాల సమస్యలను బట్టి నీకు భారం అనిపించవచ్చు, కొన్నిసార్లు చచ్చిరావడం. అలాంటప్పుడు అంటే నీకు ఎప్పుడైనా సరే దేవుని కోవటం కానీ, ఎప్పుడైనా సరే గట్టిగా నీ బలము కొలది దేవుని స్తుతించడం ఆరాధించడం కానీ, గట్టిగా చప్పట్లు కొట్టడమే కానీ, ప్రార్థించడమే కానీ, పాటలు పాడడమే కానీ, చిత్ర వాక్యం ఉండడం కానీ నీకు భారం అనిపించిన వల్ల ఒక్కసారి వెనక్కి వెళ్ళి దేవుడు ఎన్ని మేలు చేసాడో లోతుగా ఆలోచించు. ఆటోమేటిక్గా దేవుని హృదయంలో పనిచేస్తాడు, నువ్వు ఉత్సాహంగా కార్యాన్ని చేస్తావు. అందుకని స్టార్టింగ్ ప్రేయర్ మనకు అంత ఇంపార్టెంట్ తెలుసా. మరి ఎంతమంది స్టార్టింగ్ ప్రేయర్ మనసు పెడుతున్నారు లేదో నాకు తెలియదు, కానీ ఆ ప్రేయర్ జరుగుతుంది మాత్రం సీరియస్గా మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఆ టైంలో
అది సిద్ధపాటు. నువ్వు సంతోషంగా పాటలు పాడడానికి సిద్ధపాటు. అది ఫార్మాలిటీకి నామకార్థం చేసే ప్రార్థన కాదు. అది స్టార్టింగ్ చేసే ప్రేయరు. ఒక్కసారి మన మైండ్ అంతా దాని మీద పెట్టడానికి, దేవుని మీద పెట్టడానికి ఒకసారి వెనక్కి అన్నీ ఆలోచించుకొని మనం ఈ స్థితిలో ఉన్నామంటే అర్థం ఏంటి, మనం ఇలా ఉన్నామంటే అర్థం ఏంటి, ఐగుప్తు దాటి వచ్చాం మనం. కొందరు చెప్పించిన ప్రయత్నం చేశారు. బిలామును బాలాకును మనం దాటొచ్చాం. ఎన్నో నదులను దాటుకుంటూ వచ్చాం. ఎన్నో మరణకరం ఏంటంటే రోగం నుండి దాటుకుంటూ మనం వచ్చాం. ఇవన్నీ దేవుడు మనకు మేలు చేస్తాడు. అవన్నీ దేవుడు వాళ్ళు జ్ఞాపకం చేస్తాడు. ఐగుప్తు, మోషే, బిలాము, బాలాకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తుంది దేవుడు. అవన్నీ జ్ఞాపకం చేసినప్పుడు మీరు పురుకొల్పబడతారని అంటే అలాగే మనం కూడా కొన్ని సందర్భాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన మేలు అనగానే మొత్తం అన్నీ నీ మైండ్లో లోతుగా తిరగాలి. అలా తిరిగితే ఖచ్చితంగా నీ హృదయంలో ఆ మాట ఖచ్చితంగా ఆలోచన పనిచేస్తుంది. అందుకే దేవుడు ఆలోచించండి అన్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం కూడా మనకు బోర్ అనిపిస్తే చర్చకి రావడం కానీ ఏదన్నా బోర్ అనిపించినప్పుడు ఈసారి కొద్దిలే, నెక్స్ట్ టైం చూద్దాంలే, ఈసారికి వెళ్ళొద్దులే అనుకున్నప్పుడల్లా మీకు గుర్తు రావాలి. జ్ఞాపకం చేసుకో. వెనక్కి వెళ్ళి మీ జీవితం దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా హృదయం మారుతుంది, ఆలోచన మారుతుంది, ఉత్సాహంగా కొన్ని కార్యం మన దేవుని కోసం చేస్తాం. ప్రార్థన చేస్తాం. అందరూ తల వంచి కళ్ళు మూసి నేను చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, మీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామమునకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభు మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభు. అనేక సందర్భాల్లో తండ్రి మిమ్మల్ని ప్రభు మేము భారంగా బహుశా అనుకొని కొన్నిసార్లు విసిగిపోయే ప్రభు మేము ఉండుంటామేమో. నీ మంచితనం అంతయు ప్రభు మేము రుచి చూసిన తర్వాత కూడా నువ్వు ఎన్ని చెడు కార్యాల నుండి ప్రభా, ఎన్ని ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పించే ప్రభా మమ్మల్ని మాకు స్థితినిచ్చావో, మమ్మల్ని ఈ స్థితిలో ఉంచడానికి ప్రభు నువ్వు ఎన్ని మమ్మల్ని దాటించావో, ఈరోజు మేము బ్రతుకుండడానికి ప్రభా ఎన్ని ప్రమాదాలు మమ్మల్ని తప్పించావో, ఎన్ని రోగములను మమ్మల్ని తప్పించావో, ఎన్ని ఇబ్బందిగా పరిస్థితులు మమ్మల్ని విడిపించావో ప్రభా. మేము జ్ఞాపకం చేస్తూ మా హృదయాన్ని బలపరుచుకొని ప్రభా మీ కొరకు తండ్రి సంతోషంగా జీవించేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. ఉత్సాహంగా ప్రభా మీ పక్షం నిలబడడానికి, ఉత్సాహంగా మీ కొరకు కార్యాలు జరిగించేటువంటి ప్రభా హృదయాన్ని, మనస్సుని, ఆలోచనని, జ్ఞానాన్ని ప్రభా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము ప్రభా నిరుత్సాహపడుతూ మేము న్యాయస్పరుస్తుంటల్లా ప్రభా మా మనస్సులో మీరు బలంగా పనిచేయండి. కఠినమైన మా హృదయాలను ప్రభా మీరు మార్చండి. మా హృదయాలను ప్రభా మీ చేతుల్లో పెడుతున్నాం ప్రభా. మా హృదయాలను సరిచేసి మమ్మల్ని ఆకర్షించుకొని ప్రభా మరలా మీ కొరకు జీవించేటువంటి ప్రభా ఆ స్థితిని మీ కొరకు ప్రభా పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రభా పూర్ణ మనస్సుతో మీ కొరకు నిలబడ్డానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మాకు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ మాటల మా హృదయాలను మమ్మల్ని పురుకొల్పారు. మీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆస్వాదించండి. బిడ్డలు వెలుచుండగా మార్గమంతలు మీరు తోడుగుండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రేమకు సాటెవరు దేవా, నీవే నాధారం, నీ ప్రేమకు